మీ నాన్నగారు చేసిన పోరాటం వల్లే కరణాలు రెడ్ల వ్యవస్థ రద్దయి ఆ తర్వాత విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రావడానికి ప్రధాన కారణం ఆయన పోరాటమే అని చెప్తుంటారు. అందులో ఎంతవరకు నిజము? డెఫినెట్గానండి. ఎందుకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థని ఒక్కసారి కదిలించి దాన్ని పెకిలించాలని ప్రయత్నం చేసి గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళా జీవం పోసుకుంటుందనే ఒక నమ్మకాన్ని కలిగించారు. మీకు ఒక్కటేసారి రాజకీయాలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పాదయాత్రలో ప్రత్యేక హోదా ఇస్తే ఏ పార్టీకైనా సపోర్ట్ చేశామని ఒక ప్రకటన చేశారు. ఆయన అన్నదేంటి మీరు పూర్తిగా చెప్పండి. అది ప్రత్యేక హోదా ఇస్తే ఏ పార్టీకి ప్రత్యేక హోదా భారతీయ జనతా పార్టీ ఇస్తే రాజశేఖర్ గారితో ఉండే చనువుతోనే ఒకానొక సందర్భంలో అసెంబ్లీలోనే అనుకుంటా ఉత్తరాంధ్రలో నీకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చావు, నేను నీ కోసం కొట్లాడా, నన్ను మంత్రిని చేయలేకపోయావని ఒక సందర్భంలో ప్రశ్నించినట్లు. ఎప్పుడు గడ్డి తింది కదా సింహం, కాబట్టి ఆయన ఎప్పుడు కూడా సింహం. ఆయన మీకు 2004లో మీరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొనతాల రామకృష్ణ గారు మంత్రి పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తే మీరు ఆఫీస్కు తాళం వేసుకొని వెళ్ళారనేది అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అంటే నాన్నగారికి కాకుండా కొనతాల రామకృష్ణ గారిని మంత్రి చేశారని ఒక ఆవేదనతో. అంటే వాస్తవాలు ఒప్పుకోవాలి. లేదండి నేను ఆ రోజు ఊళ్ళో లేను, లేకపోతే నాకు అలాంటిది ఏం లేదు అని చెప్పను. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబంతో మీకుండే అనుబంధం కారణంగా మీరు జగన్మోహన్ రెడ్డి వైపు పోకూడదనే ఉద్దేశంతోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు విప్పు ఇచ్చారా? 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందంట? ఐ వెల్కమ్ పవన్ కళ్యాణ్ పార్టీ టు ఎస్టాబ్లిష్. ఎందుకంటే రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. పెందుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలో 11 ఎకరాల భూమి కబ్జా చేశారని. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర రాజకీయాలకు భీష్మాచార్యుడిగా పేరు సంపాదించిన ద్రోణంరాజు సత్యనారాయణ గారి రాజకీయ వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ గారు 2 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో మరోసారి శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలైన ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? తాజాగా తెర మీదకి వచ్చిన పొత్తుల వ్యవహారం వల్ల ఏ పార్టీకి లాభం జరగవచ్చు, ఏ పార్టీకి నష్టం జరగవచ్చు? అసలు కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల నాటికైనా కోలుకునే పరిస్థితి ఉందా? విశాఖ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే వివరాలను తెలుసుకోవడం కోసం శ్రీనివాస్ గారు ఐ డ్రీమ్తో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. సార్, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణంరాజు సత్యనారాయణ గారు అనేది ఒక బ్రాండ్. ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించారు. ఎవరికి టికెట్ ఇవ్వాలా, ఎవరికి టికెట్ ఇవ్వకూడదు, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలని. అయితే ఆ ఫైర్ను, ఆ పట్టు మీరు కాంగ్రెస్ పార్టీలో సాధించలేకపోయారు అనేది ఒక ప్రచారం. అది ఎందుకు అలా జరిగిందంటారు? అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయాలు, ఆయన సమాజాన్ని చదివారు. దిగువ స్థాయి నుంచి కూడా ఒక గ్రామకరణంగా జీవితం ప్రారంభించి రాష్ట్ర గ్రామ ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి స్థాయికి వెళ్ళడం, అట్లాగే ఒక సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, అట్లాగే ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, లోక్సభకి రాజ్యసభ సభ్యుడిగా ఆయన అంచెలంచెలుగా ఒక అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రజలతో మమేకమై తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందు వెళ్ళగా అది ఒక ప్రస్థానం. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు. ఆయన మేము రాజకీయాలకు వచ్చేటికల్లా ఆయన వేసినటువంటి పునాదుల మీద ఇవాళ మేమంతా కూడా, నేనే కాదు నాలాంటి శిష్యులు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో
దాదాపు 198 ఆయన పునాదుల మీద ఎదిగినటువంటి వాళ్ళే. ఇప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా చాలామంది నాయకులు శాసనసభ్యులు అయినా లేదు సమితి ప్రెసిడెంట్లు అయినా ఎంపీపీలు అయినా కార్పొరేటర్ కౌన్సిలర్స్ అయినా మీకు ఆయన ఎంతోమందిని అలాగే నాయకులను కూడా తయారు చేయగలిగాడు 3 జిల్లాల్లో కూడా. అటు శ్రీకాకుళంలో కానీ అట్లాగే ఇటు విజయనగరంలో కానీ అక్కడ ధర్మాన్ గారు కానీ లేదా బొత్స సత్యనారాయణ గారు కానీ ఇక్కడ గుడివాడ గురునాథరావు గారు కొనతాల రామకృష్ణ గారు కానీ అట్లాగే శాసనసభ్యులు అయితే ఇక కోకొల్లాలు. ఇవాళ ప్రతివాడు మాజీ శాసనసభ్యుడు అని చెప్పుకున్నా శాసనసభ్యుడిగా అని చెప్పుకున్న కొంతమంది ఆ రోజు నుంచి ఉన్నటువంటి వాళ్ళు మీకు ద్రోణరాజు గారు తెచ్చినటువంటి వాళ్ళే. ఇవాళ నా వరకు ఒక సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగానే ఆయన కొడుకు కన్నా కార్యకర్తగానే నన్ను పెంచాడు ఆయన. అంటే దానికి ఇచ్చినటువంటి విలువ కుటుంబంలో కొడుకు కన్నా దానికి ఎక్కువ. నేను కూడా ఆ రకమైనటువంటి పెంపకంలోనే పెరిగాను. ఒక పార్టీ అంటే అంకితభావం, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క భావజాలాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ కాంగ్రెస్ పార్టీ అన్నది ఇది పేదల పార్టీ, దళితులు గిరిజనుల పార్టీ, అట్టడుగున జీవిస్తున్నటువంటి ప్రజానీకం యొక్క బాగోగులు చూసేటటువంటి పార్టీ ఇది. దానికోసం ఎన్నెన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది గతంలో. ఇందిరాగాంధీ గారి టైంలో కానీ గరీబీ హఠావో ఉంది, ఆ రోజు పేదరికాన్ని నిర్మూలించండి అని 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం కానీ, లేదా రాజీవ్ గాంధీ గారి టైంలో మీకు 73-74 రాజ్యాంగ సవరణలు కానీ, లేదా ఢిల్లీ నుంచి గల్లీకి నిధులు పంపించే కార్యక్రమం కానీ, అలాగే టెక్నాలజీ ఆ రోజు ప్రారంభించారు ఆయన శాంపిట్రోని తీసుకొచ్చి. ఇవన్నీ కూడా ఆనాటి చూసినటువంటి సంఘటనలు. కానీ 2004 నుంచి 2014 ఇదొక చెప్పాలంటే గొప్ప ప్రస్థానం. నేను 94 ఎన్నికల్లో నేను పోటీ చేశాను. అప్పుడు కూడా ఫస్ట్ టైం పోటీ చేయడం. అప్పుడు ఈ జిల్లాలో గ్రూపులు, ముఠాలు, వర్గాలు అప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటివి. అట్లాగే 99 కూడా 94 మద్యపాన నిషేధం, దానివల్ల ముఠాల వల్ల అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. 99లో వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అపవిత్ర కలయిక ఆ రోజు. అది 2004లో నన్ను పోటీ చేయమంటే నేను పోటీ చేయనని చెప్పాను మా తండ్రి గారికి. మీరే పోటీ చేయండి, ఎందుకంటే కేడర్ అంతా ఉంది, వాళ్ళు ఎదురు చూస్తున్నారని. ఆయన చేయలేనటువంటి ఒక రకమైనటువంటి అసహనం ప్రకటించిన తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఒక పురోద్బలంతో చేశారు, గెలిచారు. కానీ ఆయన అకాల మరణం, మళ్ళా ఉప ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ నన్ను ఎంపిక చేయడం, ప్రజల దగ్గరికి పంపించడం, ప్రజలు అభిమానించారు, నన్ను గెలిపించారు, రెండోసారి కూడా గెలిపించారు. 2014 అన్నది ఏంటంటే అది రాష్ట్ర విభజన అంశం. అభివృద్ధి వల్ల కాంగ్రెస్ అభివృద్ధికి వ్యతిరేకంగా వేసినటువంటి ఓటు కాదు. ఒక రాష్ట్ర విభజన అనేటువంటి ఒక సున్నితమైనటువంటి అంశం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆ విభజన అన్నటువంటి మేము కూడా వ్యతిరేకించాం. కానీ జరిగినప్పుడు అది మళ్ళా పునరావృతం చేసుకోవడం అన్నది వృధా. విభజన అన్న విషయంలో ఈ పార్టీలో ఉంటే మనం గెలవలేము. ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇంటా బయట. అందరూ కూడా ఎవరెవరి పాత్ర ఏంటన్నది ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ రోజు మాత్రం కాంగ్రెసే ప్రధానమైనటువంటి దోషిగా, ప్రధానమైన కాదు ఏకైక దోషిగా, మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామన్నటువంటి బీజేపీకి ఓటు వేశారు వాళ్ళు, లేఖలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఓట్లు వేశారు. అట్లాగే మీకు ఆర్టికల్ 3 ప్రకారం మీరు విభజించుకోండి అని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టారు. మమ్మల్ని మాత్రం ఒక్క సీటు కూడా గెలిపించకుండా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును మేము శిరసాహించాం. చాలామంది పార్టీని వదిలిపోయారు, ఉన్నవాళ్ళు ఉన్నాం, అందులో నేను కూడా ఒకటిని. నేనైతే పార్టీ భావజాలాలు ఒక ఐడియాలజికల్గా నేను ఉన్నాను. ఆ కుటుంబం అంటే నాకు అపారమైనటువంటి అభిమానం, నెహ్రూ గాంధీ కుటుంబం. కాబట్టి ఆ భావజాలాలతో వెళ్తున్నాను. ఇంకా ద్రోణరాజు గారు, సత్యనారాయణ గారు అంత రాజకీయ ప్రబంధనాన్ని మనం సృష్టించాలన్నది అది అత్యాశ అవుతుంది. మనం కావాల్సిన ఆయన నేర్పింది ఏంటి, అది నేర్చుకున్నామా లేదా, ఒక క్రమశిక్షణ. ఏదైనా మన కార్యకర్తలు మనకి ప్రధానమైనటువంటి మనకి ఒక వాళ్ళని బాగా చూసుకోవాలి, మనం నిత్యం ప్రజలతో సంబంధం ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి అన్నటువంటివి మనకి ఆయన చెప్పినటువంటివి. నేనైతే ఈరోజు అధికారం పోయినా సరే నాకు ఏ రకమైనటువంటి అసంతృప్తి అయితే నాకు లేదు. అంటే సత్యనారాయణ గారు ఒక ఫైర్ బ్రాండ్. అప్పట్లో ఎన్టీ రామారావు ప్రభంజనం నడుస్తూ ఉండే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేశారు. కరణాలు రెడ్ల వ్యవస్థను తీసేసినప్పుడు పెద్ద ఎత్తున కరణాలు ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉండి న్యాయ పోరాటం చేశారు, పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. అలాగే ఒకానొక సందర్భంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా కూడా కామెంట్లు చేసి పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి.
అంటే ఆ రకమైన వ్యతిరేకంగా పోరాటాలు కామెంట్ చేయడం కాదు. ఆ రోజు కిడ్నాప్ చేస్తే బాలరాజు అతన్ని గారిని విడిపించినందుకు ఆయన శక్తియుక్తులన్నీ కూడా ఆయన ఉపయోగించి అటు వాళ్ళకి ఇటు ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరించి ఆయన వినిపించడంలో అటు ప్రజా హక్కులు, పౌర హక్కులు, కన్నా బ్రాహ్మణ్ గారు కానీ లేదా ఇతర వరవరరావు గారు కానీ ఇట్లాంటి పెద్దలు, అట్లాగే ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మంత్రులతోటి అధికారులతోటి ఆయన చర్చలు జరిపి సంధానకర్తగా వ్యవహరించి ఆయన దాన్ని విడిపించడంలో కీలకమైన పాత్ర నిర్వహించారు. మీ నాన్నగారు చేసిన పోరాటం వల్లే కరణాలు రెడ్ల వ్యవస్థ రద్దయి ఆ తర్వాత విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రావడానికి ప్రధాన కారణం ఆయన పోరాటమే అని చెప్తుంటారు. అందులో ఎంతవరకు నిజము? డెఫినెట్గానండి. ఎందుకంటే గ్రామీణ వ్యవస్థ నీకు ఎవరో వ్యక్తులు తప్పు చేయొచ్చు, కానీ అది ఒక పెద్ద వ్యవస్థ. ఇది కరణం మున్సిపన్నది తెలంగాణలో వేరే ఇది ఉంది. కానీ ఇట్లాంటి పెద్ద వ్యవస్థని ఒక పెన్ స్ట్రోక్తో నువ్వు తీసేసేటప్పుడు అక్కడ అల్లకొల్లమైనటువంటి పరిస్థితి. గ్రామాల్లో ఏమైనా రికార్డులన్నీ తారుమారైపోయినాయి. ఎవరు సర్వే నెంబర్ ఎవరికో తెలియదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అడంగలేంటో తెలియదు, 10-1 అంటే ఏంటో తెలియదు, పాస్బుక్లు అప్పుడు ఏంటో తెలియదు. అసలు కంప్లీట్గా అస్తవ్యస్తం అయిపోయింది ఆ రోజు వ్యవస్థ అంతా. అందుగురించి అంత పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా అది. తర్వాత అంత మంచి వ్యవస్థలో చెడు మంచి ఉంటుందండి. రాజకీయ వ్యవస్థలో చెడు మంచి ఉంటుంది, అలాగే ఇతర వ్యవస్థల్లో కూడా ప్రతి దాంట్లో ఉంటుంది. ఆ చెడుని తొలగించి వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళడం. ఇవాళ ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు? ఇవాళ ఇప్పటికి కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్. ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పటికి కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ల ఇబ్బందులు పడుతున్నారు, తహసీల్దారులు ఇబ్బంది పడుతున్నారు, ఉన్నతాధికారులు. కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థని ఒక్కసారి కదిలించి దాన్ని పెకిలించాలని ప్రయత్నం చేయడం వల్ల వచ్చినటువంటి ఇది. దానికోసం ఆయన న్యాయ పోరాటం చేశారు. దాని గురించి ప్రభుత్వాలతో ఫైట్ చేశారు. మళ్ళీ 89లో గవర్నమెంట్ రాగానే ఆ వ్యవస్థని మళ్ళా విఏఓలుగా, విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్గా దాన్ని చేయడంలో సఫలీకృతం అయ్యారు ఆ రోజు ఆయన. అట్లాగే మీకు ఎన్టీ రామారావు గారి మీద కేసు వేయడంలో కానీ ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, దాదాపు ఇప్పుడు అంటున్నట్టే అప్పుడు కూడా అనేవారు 20 ఏళ్ళ వరకు రాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అఫ్కోర్స్ ఆయన ప్రజా నాయకుడైనా, ప్రజలను ప్రభావితం చేసేటటువంటి నాయకుడైనా 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. దాని గురించి కాదు, కానీ అప్పట్లో ఆయన కాంగ్రెస్ని చాలా దుర్భాషలాడుతుండేవాడు. ఆయన చాలా దేశమే కాంగ్రెస్కు పూర్తి వ్యతిరేకంగా పుట్టింది కదా కాంగ్రెస్. అది కాంగ్రెస్కి వ్యతిరేకంగా అప్పటి వరకు మా జనరేషన్లో అయితే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పుడు నుంచి ఇది. సో అప్పుడు పరిస్థితుల్లో ఇది కాదు. ఈ ప్రభుత్వంలో కూడా ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అని సాక్ష్యాధారాలతో కోర్టు ద్వారా ప్రజలకు చెప్పడంలో కానీ, ఒక 7 కేసుల్లో ప్రైమా ఫెసి స్ట్రక్చర్స్ పాస్ చేయించడంలో కానీ ఆయన సఫలీకృతం అయ్యారు. సో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానం ఫుల్గా క్యాడర్ ఉండేది. ఇప్పుడు అధికారం 83లో మాకు పోయినా మీకు ఇక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి నిజామాబాద్ వరకు కూడా, మీకు అటు తిరుపతి నుంచి ఇక్కడ వరకు కూడా, ఖమ్మం వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ చెదిరిపోలేదు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం కానీ లేదా ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం కానీ అట్లాగేం లేదు, ఇంటాక్ట్గా ఉంది. కానీ అప్పుడు కాంగ్రెస్ కార్యకర్త బయటకు రానందుకు భయపడేవాడు. అటువంటి పరిస్థితుల్లో మా తండ్రి గారు ఉత్తరాంధ్రలో అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో పెద్దలందరూ ఒక సహకారం తీసుకుని, అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు వాళ్ళ సహకారం తీసుకుని, ముఖ్యంగా ఇందిరాగాంధీ చాలా అభిమానించేది మా తండ్రి గారిని. ఎందుకంటే 77లో ఒక గ్రామ కర్ణాన్ని పిలిచి లోక్సభకు పోటీ చేయించింది. ఎవరి మీద చేయించింది? తెన్నేటి విశ్వనాథం గారు. ఇట్స్ ఏ ఫ్రీడమ్ ఫైటర్, అట్ ది సేమ్ టైం ఇట్స్ ఏ సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడి మీద పోటీ పెడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన, రాష్ట్ర అధ్యక్షుడు, ఆ రోజు గెలిచారు ఆయన. ఆ ఎన్నికప్పట్లో సంచలనం సార్. ఇప్పుడు అట్లాగే 89లో కూడా కాంగ్రెస్ ఉదయం 94లో కూడా కాంగ్రెస్ ఓడిపోయి 89లో మళ్ళీ అధికారంలోకి వచ్చాం. 94లో మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పుడు కూడా క్యాడర్ చెదిరిపోలేదు, నాయకులు చెదిరిపోలేదు. పుష్టిగా నాయకత్వం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. బట్ వేరేజ్ మళ్ళీ మేము 2004లో అధికారంలోకి రాగలిగాం మేము. ఎందుకంటే క్యాడర్ ఇంటాక్ట్గా ఉంది, నాయకత్వాలు ఉన్నాయి అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోని, ఇటు ఉత్తరాంధ్రలో కానీ, అటు కోస్టల్లో కానీ, ఇటు రాయలసీమలో కానీ, తెలంగాణలో కానీ ఉంది. కానీ 2014 వచ్చేటప్పటికల్లా రాష్ట్ర విభజన జరిగిపోయింది. 13 జిల్లాలు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటాక్ట్గా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మెజారిటీ అందరూ వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయిపోయారు. అంటే ఏదైతే గ్రామీణ వ్యవస్థలో ఒక గ్రామం ఉందంటే
ఆ గ్రామంలో 2 పార్టీలు ఉండేవి. ఒకటి తెలుగుదేశం పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఏమైందంటే, మన విభజన జరిగింది, మనకు ఓటు వేయరు, మన ప్రజలు తిరస్కరిస్తారని భయంతో ఇవాళ పార్టీ మారి ఆ పార్టీలోకి వెళ్ళారు. ఇక్కడ కాంగ్రెస్ పోటీ పెట్టడానికి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు 2014లో ఎవరు నాలాంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేశారు. అక్కడ బొత్స సత్యనారాయణ గారు, లేదా ఇంకో కొన్ని చోట్ల ఇది హేమీలందరూ కూడా పార్టీని విడిచి వెళ్ళిపోయారు. అది కంప్లీట్గా అల్లాకాలి. కానీ ఇప్పుడు మార్పులు చాలా వచ్చాయి. 2014 ఈ 3.5 సంవత్సరాల్లో ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. మోడీ ఏంటన్నది మనకు ప్రత్యక్షంగా కాంగ్రెస్ ఆ రోజు ద్రోహం చేసిందని భావించినటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకన్నా ఘోరమైనటువంటిది అసలు వాళ్ళు చేసింది లేదు, ఏమీ లేదు. ఇవాళ ద్రోహం చేస్తున్నది ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తుంది. వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన వరకు ప్యాకేజ్ 24,000 కోట్లు అడితే 50 కోట్ల రూపాయలే ప్రతి సంవత్సరం జిల్లాకు ఇస్తున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వలేదు. ప్రత్యేక హోదా రాజ్యసభలో, లోక్సభలో, ఆ రాజ్యసభలో ఆమోదం పొంది క్యాబినెట్కి వెళ్ళి క్యాబినెట్ నుంచి 14th కమిషన్కి వెళ్తే ఆ రోజు మౌంటింగ్ సింగ్ ఆయన చైర్మన్గా ఉన్నాడు. ఇవాళ నీతి ఆయోగ్ మెంబర్ ఆయన, వన్ ఆఫ్ ది. బట్ ఇవాళ 14వ సంఘం ఆమోదించలేదని మొత్తం ప్రత్యేక హోదాని తీసి దాన్ని పక్కన పెట్టి ప్యాకేజ్ అంటున్నారు. ముఖ్యమంత్రి లాంటి వాడే నా ప్యాకేజ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి అని దండం పెట్టేటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే ఇవాళ ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఏమేమి వాళ్ళు చేయలేదన్నది. వాళ్ళ విభజనకి ఎందుకు ప్రజలు బాధపడ్డారు, కాంగ్రెస్ మీద ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నారు? హైయెస్ట్ రెవెన్యూ ఓరియంటెడ్ స్టేట్గా హైదరాబాద్ని మనం నిర్మాణం చేసాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో తీసుకెళ్లి రూపాయి అక్కడ పెట్టారు. అలాగే మానవ వనరులను కూడా అక్కడ పెట్టాం, పెట్టి దాన్ని అభివృద్ధి చేసాం. వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ వాళ్ళు భాగస్వామ్యం కూడా ఉంది. అంత రెవెన్యూ వాళ్ళకి ఇచ్చినప్పుడు హౌ దే ఆర్ గోయింగ్ టు కాంపన్సేట్ రెసిడెంట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా ఆలోచన చేయాలి. కానీ అందు గురించి అక్కడే దెర్ ఇస్ ఎ మిస్కమ్యూనికేషన్ గ్యాప్ ఇన్ బిట్వీన్ ది పబ్లిక్ అండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. యూపీఏ ఒక చట్టం తీసుకొచ్చింది, రీఆర్గనైజేషన్ బిల్ 2014. ఆ చట్టం అన్నది ప్రజలు వినేటటువంటి పరిస్థితులు లేరు, చూసేటటువంటి పరిస్థితులు లేరు, భావోద్వేగాలతో ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఎన్నిక జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత చట్టం గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఇతర పార్టీలు కానీ ఇవాళ చట్టం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు చట్టం, ఇగో 2014 చట్టం ఉంది. చట్టంలో ఎందుకండి మనకు పెట్టారు? నిజంగా ఆ చట్టం అన్నది చారిత్రాత్మకమైన చట్టం. విభజన ఎంత బాధ కలిగించిందో ఆ చట్టం కూడా సంతోషించదగినటువంటి చట్టం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు చిరకాల కోరిక, అది మొత్తం ఆంధ్రదేశంలో. అలాంటిది బహుళార్థ సాధక ప్రాజెక్ట్, అది జాతీయ ప్రాజెక్టుగా దాన్ని ఇచ్చారు. 100% మొత్తం వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించేటట్టు, మిగతా అవసరమైతే పూర్తిగా కూడా ఇచ్చేటటువంటి విధంగా కేంద్ర ప్రాజెక్టు కింద దాన్ని ఇచ్చారు. అట్లాగే మీకు మెట్రో రైలు ఇచ్చారు, మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, అట్లాగే మీకు విశాఖపట్నం రైల్వే జోను, మీకు దుగ్గరాజపట్నం, ఐఓసి హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ రిఫైనరీ దానికి సంబంధించినటువంటిది. మీకు అందులో లేనిది ఏంటండి? వాట్ నాట్. ఇవాళ చట్టం గురించి మనం అవగాహన చేసుకోకూడదు. అన్ని పార్టీలు కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇంకా వగైరా ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా కలిసి కూర్చుని ఇది చట్టం, ఈ చట్టంలో లోటుపాట్లు ఉన్నాయి, ఇది కాంగ్రెస్ అడ్డంగా చీల్చింది, నిలువుగా చీల్చింది, ఇప్పుడు కూడా అంటే చచ్చిన పావుని ఇంకా చంపేయాలన్నటువంటి ప్రయత్నం చేయడం అంటే మళ్ళీ బతికొస్తుంది. క్వశ్చనే లేదు అందులో. ఇది జాతీయ పార్టీ. ఇవాళ ఈ చట్టం ఇది ఉంది. ఇగో కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనటువంటి రాష్ట్రం భారతదేశంలో ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ఉంది. అందు గురించి ఆ చట్టం ఉంది. ఆ చట్టం గురించి మనం ముందు పొడి చేసుకుంటాం. అదే తమిళనాడులో ఇదే చట్టం ఉంటే ఇవాళ ముక్కు పిడ్డి తల వంచి పని చేయించుకునేవాళ్ళం. ఈ చట్టాన్ని వాళ్ళు ఎందుకు అమలు చేసుకోలేకపోతున్నాం? ఎవరు నరేంద్ర మోడీని ప్రశ్నించరా? ఎందుకు ప్రశ్నించరు? అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడు. ఎవరు ప్రశ్నించాలండి? మా నాయకురాలు మాట్లాడింది, సోనియా గాంధీ పాపం పార్లమెంట్లో మాట్లాడింది. ఒక చట్టం చేస్తాం, ప్రత్యేక హోదా అన్నాం, ఇచ్చేయండి, పోలవరం ఇచ్చేయండి. 3 సంవత్సరాలు ఆగి, లాస్ట్ 2 ఇయర్స్లో 2 సంవత్సరాలు ఆగి
3వ సంవత్సరంలోనేమో పోలవరం ప్రాజెక్టుకు మేము నిధులు ఇస్తున్నాం హడ్కో ద్వారా ఇది దీని ద్వారా అని చెప్తే ఫస్ట్ బడ్జెట్లో ఏమి ఇచ్చాడు ఆయన 100 కోట్లు అన్నాడు. 100 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, రెక్కలు విరిచేశారు, విరిగిన పక్షిలాగా తయారయ్యాను నా పరిస్థితి, ఏం మాట్లాడాలి. మెట్రో రైలుకి 1,00,000 ఇచ్చారు సెకండ్ బడ్జెట్లో 2015-16లో 16-17కి. డిపిఆర్కి 1,00,000. ఎంత అడిగారండి వ్యాప్కోస్ కన్సల్టెన్సీ పోలవరం దాన్ని 150 కోట్లు మొన్న అడిగితే 150 కోట్లు ఏంటో బాబు మేము ప్రైవేట్గా చేయించుకుంటాం లేని వాళ్ళ పేపర్లో చూశాను. ఇట్లా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏమైతే మనకి హక్కుల ద్వారా ఆల్ దీస్ మొత్తం అన్నీ కూడా ఇవన్నీ రైట్స్ మనకు. ఇందులో పూర్వం అడిగేవాళ్ళం సమైక్య రాష్ట్రంలో, బాబు మాకు ఒక 1000 కోట్లు ఇవ్వండి, మాకు ఉదూదు వచ్చింది, లేకపోతే మాకు తుఫాన్ వచ్చింది, మాకు దివిసీమలోని మాకు చాలామంది కొట్టుకుపోయారు అని అంటే ఎంతో కొంత పడేస్తుండేవారు. కానీ ఇవాళ అది కాదే, మా హుదూదు వచ్చింది. ఎంత ఇచ్చాడు ప్రధానమంత్రి? 1000 కోట్లు ఇస్తాడు. 400 కోట్లు కూడా పూర్తిగా ఇవ్వలేదు. 600 కోట్లు కాదే కాదు, 400 కోట్లు ఏం లేదు. స్మార్ట్ సిటీ అన్నారు వైజాగ్, అప్పటి వరకు జేఎన్యూరం ఫండ్స్ పంపించేవారు. మేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయించుకున్నాం కోట్లాది రూపాయలతో. అట్లాగే మీకు మెట్రో అది బీఆర్టీఎస్ రోడ్స్ చేయించుకున్నాం, కెనాల్స్ మోడర్నైజేషన్ చేసుకున్నాం, ఒక 45,000 హౌసింగ్ చేసుకున్నాం జేఎన్యూరం నుంచి. ఇంకా అనేకమైనటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు చేసుకున్నాం కొన్ని. కానీ అవి ఆపేశారు స్మార్ట్ సిటీ అనే పేరు మీదుగా. ఇవాళ ఏమి నిధులు ఇచ్చారు విశాఖపట్నంకి? ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ ఫ్లీట్ దానికి వచ్చినటువంటి దానికి సదుపాయాలు చేయనందుకు కొంత నిధులు ఇచ్చారు. ఆ నిధులతో ఏదో బీటీ రోడ్స్ ఉన్న దాని మీద మేము వేసుకున్నాం. మా అధికారులు పాపం వేశారు వాళ్ళు ఉన్న దాంట్లో. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాము ఈ 4 సంవత్సరాల్లో విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి అని చెప్పమని. ఎస్ మేము చెప్తాం. సెంట్రల్ సిటీకి ఇన్ని వేల కోట్లు ఇచ్చాం. ఈ పెరిఫరల్ ఏరియాస్ లైక్ గాజువాక, మధురవాడ, అట్లాగే ఇటు పెందుర్తి ఇటువంటి ఏరియాస్కి కూడా మేము ఇచ్చాం. ఇచ్చి మేము శాటిలైట్ టౌన్స్ కింద అభివృద్ధి చేసాం. ఇవాళ మధురవాడ ఎందుకు అంత అభివృద్ధి చెందింది, ఇవాళ పెందుర్తి ఎందుకు అంత అభివృద్ధి చెందింది? బీఆర్టీసీ రోడ్స్ వేసాం మేము. అలాగే చిన్నగది నుంచి హెల్త్ జోన్ పెట్టాం మేము. ఇవాళ అక్కడ ఇది ఐటీ హిల్స్, ఇవాళ అది చేసింది ఎవరు? కాంగ్రెస్ చేసింది. కానీ విభజన అన్న అంశం మా ఓటమి కారణమైంది. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన మంచి విధానాలతో. ఒకప్పుడు ఆయన అతని మీద దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళు, ఇతను పనికిరానటువంటి వాళ్ళు. ఇవాళ గుజరాత్ ఎన్నికలే తార్కం. అక్కడ నరేంద్ర మోడీ గారు గెలిచి ఓడారు, అక్కడ మేము ఓడి గెలిచాం రాహుల్ గాంధీ గారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళా జీవం పోసుకుంటుందనే ఒక నమ్మకాన్ని కలిగించాయా? 100% అండి. కేడర్లో కానీ మీకు ఒక్కటే సార్ రాజకీయాలు, ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ లేదని అంటే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మనం తప్పట్టు ఇక్కడేం లేదు, నేను రేపు ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, నేను కార్పొరేటర్ అవ్వాలి. ఇక్కడ ఎవరు నాదుడు? సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన రిజైన్ చేశాడు. దేర్ ఇస్ నో కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్. పిసిసి ప్రెసిడెంట్ని అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉండేవారు, మళ్ళీ ఇద్దరిని అక్కడ మార్చారు, మళ్ళీ ఇక్కడ రఘువీరారెడ్డి గారిని వేశారు. ఆయన కూడా కాంగ్రెస్లో ఉండి ఈ 4 ఏళ్ళు ఆ మాత్రం కష్టపడి పనిచేసింది ఆయనే. ఎవరున్నారు ఇక్కడ? హూ విల్ టేక్ కేర్? యామా హేమీలు అందరూ వెళ్ళిపోయారు రాష్ట్ర స్థాయిలోని కేంద్ర స్థాయిలోని. మీకు అంటే మాజీ కేంద్ర మంత్రులు కానీ ఇది కానీ ఎవరు పల్లంరాజు గారు, నేను, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రఘువీరారెడ్డి గారు, కేవీపీ గారు, ఇట్లాంటి ఈ ఉత్తరాంధ్రలోని మురళీమోహన్, కొంతమంది బాలరాజు, ఇలా కొంతమంది ఉన్నాం, కిల్లి కృపారాణి గారు, ఇలాగ వీళ్ళు. సో ఇప్పుడు పరిస్థితులు అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడుతుంది. జాతీయ స్థాయిలో ఎప్పుడైతే బలపడుతుందో రాష్ట్ర స్థాయిలో ఈక్వేషన్స్ కూడా చాలా మారిపోతాయి, చాలా మటుకు. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్యమైనటువంటి మార్పులు రానందుకు అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రం మీద దృష్టి పెడతారని ఉంది. తర్వాత సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ పార్టీ విడిచి వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా మళ్ళీ వాళ్ళు భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసేటటువంటి వాళ్ళు ఉండరండి. అట్లాగే మీకు ఇవాళ ఉదాహరణకి ఆయన వెళ్తారో వెళ్ళరో మనకు తెలియదు అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పాదయాత్రలో ప్రత్యేక హోదా ఇస్తే ఏ పార్టీకైనా సపోర్ట్ చేశామని ఒక ప్రకటన చేశారు.
అది బేస్ చేసుకొని మాట్లాడుతున్నా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ భావాలు ఉన్నారు కాబట్టి బీజేపీతో కలిసే అవకాశం ఉండదు అనేది మీ ఉద్దేశమా? నో, ఆయన అన్నదేంటి మీరు పూర్తిగా చెప్పండి. అది ప్రత్యేక హోదా ఇస్తే ఏ పార్టీకి ప్రత్యేక హోదా భారతీయ జనతా పార్టీ ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయనందుకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ పార్టీ ఇచ్చినా సపోర్ట్ చేస్తాం. అది ఏ పార్టీ అయినా తర్వాత కాంగ్రెస్ ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ ఇచ్చాం మేము. మా రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ అనౌన్స్డ్, మీకు గుంటూరులో చెప్పాడు, మేము రేపు అధికారంలోకి రాగానే ది ఫస్ట్ సిగ్నేచర్ ప్రత్యేక హోదా. ఆ రోజు ఇవ్వాలి కదా మద్దతు, అంటే అప్పుడు ఇవ్వాలి కదా, ఆ రోజే మద్దతు ఇవ్వాలి కదా. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే దాంతో కలిసి పనిచేయనందుకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నది. అది కాదు కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్తో కూడా కలిసి పనిచేస్తానని చెప్పానండి. ఇవాళ అందులో ఉన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఓకే ఆయన మద్దతు ఇస్తే సెక్యులర్ భావాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా రోల్ బ్యాక్ టు ది కాంగ్రెస్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. అంటే మళ్ళీ మీ పార్టీకి తప్పకుండా వస్తారండి, ఎందుకు రారు? దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఇప్పుడు ఎద్దు ఇప్పుడు ఓ పక్క పడుకోదు, రెండో పక్క కూడా పడుకుంటుంది. అంటే మీ పార్టీ నుంచి వెళ్ళే నాయకులలో వస్తారు, వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. యాజ్ ఎ సిన్సియర్ కాంగ్రెస్ వర్కర్ ఐ అపీల్ టు ది ఆల్ ది కాంగ్రెస్ లీడర్స్ హూ లెఫ్ట్ ది కాంగ్రెస్, మళ్ళీ మీరు రండి, ఇందులో సముచితమైన గౌరవం ఉంటుంది. నాట్ ఓన్లీ ఆ పార్టీలోకి, తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా, బీజేపీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా, మీకు బీజేపీలోకి వెళ్ళరు అసలు ఎవరు. అంటే కాంగ్రెస్ భావాలు సెక్యులర్ భావాలు వెళ్ళినటువంటి వాళ్ళు అందులోకి వెళ్ళరు, వెళ్ళేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ఇక్కడ నాకు ఇతర పార్టీలతో నాకు సంబంధం లేదండి. నా పార్టీ బలపడాలి, నా నాయకుడు రాహుల్ గాంధీ రేపు ఉన్నతమైన స్థితికి ఎదగాలి. అతని వల్ల ఈ దేశం యొక్క స్వరూపం 21st సెంచరీలో ఇవాళ ఏదైతే మాటలు గారడి చేసి దేశ ప్రజల్ని ఒక అగాధంలో పడవేస్తున్నాడో నరేంద్ర మోడీ గారు, డిమానిటైజేషన్ అన్నాడు, ప్రజలు చాలా ఏదో మొత్తం పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంత తీసేసి మన జోబులు నింపేస్తాడు, మన బ్యాంకులు నింపేస్తాడు అనుకున్నారో ఆ పరిస్థితులు పోయాయి. జిఎస్టీ అన్నారు, జిఎస్టీ మేమే ప్రవేశపెట్టాం, కానీ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది జిఎస్టీ ఇప్పటివరకు ఆడిటర్స్ మాకే అర్థం అవ్వట్లేదు అంటున్నారు. ఇవాళ వ్యతిరేక పవనాలు నరేంద్ర మోడీ గారి మీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉందా లేదా అన్నది ఇవాళ ప్రజలను అడిగితే ప్రజలు చెప్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు రేపు 2019లో ప్రధానమంత్రి అవడం ఖాయం. అందరికీ అంత అంచనాలకి ఇవాళ శివసేన మిత్రపక్షం బయటకు వచ్చేసి ఎందుకు బయటకు వచ్చిందండి? స్వతంత్రంగా పోటీ వాళ్ళకి ఐడియాలజీ లేదు, మిత్రపక్షాన్ని కూడా తొక్కువేస్తున్నారు. ఇవాళ అకాలీదళం కూడా అక్కడ అసంతృప్తిగానే ఉంది. మీకు ఇక్కడ చంద్రబాబు నాయుడు సంతృప్తిగా ఉన్నాడా? ఆయన సంతృప్తిగా లేరు. ఆయన బయటకు వచ్చే అక్కడ నవీన్ పట్నాయక్ సహకారం కోరాడు. ఆయన కోరి అక్కడ మళ్ళీ అక్కడేమో అతను కుంపటి పెట్టుకున్నాడు. అతను భారతీయ జనతా పార్టీ ఓన్గా అక్కడ గెలవాలని చెప్పి అతన్ని ఇబ్బంది పెడుతున్నాడు. మమతా బెనర్జీని రాచి రంపాను పెడుతున్నాడు. అయినా సరే మనం స్విప్ చేసేసింది లోకల్ బాడీ ఎన్నికల్లో. ఇవాళ మధ్యప్రదేశ్ మాకు బాగుంది, రాజస్థాన్ బాగుంది, ఇవాళ ఇతర కర్ణాటక డెఫినెట్గా మా గవర్నమెంట్ వస్తుంది, తెలంగాణలో మా గవర్నమెంట్ వస్తుంది. కర్ణాటకలో రామ్ మాధవ్ గారిని దించబోతున్నాము, బీజేపీతో గెలుపని చెప్తున్నారు. మీకు ఎవరిని దింపుకున్నా ఇక్కడ వ్యక్తులు కాదు కదా. మీకు తెలంగాణలో ఎవరు ఆపినా అక్కడ కాంగ్రెస్ వస్తుంది, మీకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది. మీకు ఇదే మీ జోస్యం చెప్పట్లేదు, వాస్తవాలు చాలా మటుకు తెలుసుకున్నాయి. సో ఈ రాష్ట్రంలో కూడా ఇంప్రూవ్ అవ్వాలని, ఎవరైతే కాంగ్రెస్ని కాదని వెళ్ళిపోయానో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి రావాలి. ఎస్, రేపు ఎవరు వచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవరు వచ్చినా ఎస్, ఎవరు వచ్చినా దేర్ ఇస్ నో, ఇందులో అంబియన్స్ ఏం లేదు. ఎవరు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దిస్ ఇస్ నేషనల్ పార్టీ, ఇది జేవన్ పార్టీ. దీన్ని చచ్చిపోయింది, ఇది లేదు అనుకుని ఇందిరాగాంధీ 70 ఏళ్ళు ఓడిపోయినప్పుడు ఏమన్నారు? కాంగ్రెస్ పని వెళ్ళిపోయింది, ఆవిడ వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోతుంది, అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుంటుంది, పాస్పోర్ట్ అది కూడా ఇచ్చేస్తున్నారు అన్నారు. ఆవిడ్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే ఏమైంది? ప్రజలు కూడా ఆ రోజు జనతా పార్టీ ఓడబొడి చేస్తుందని ఇచ్చారు. 20 నెలల్లో మొత్తం తేలిపోయింది ఆ ప్రభుత్వం. మళ్ళీ అమ్మ నువ్వే రావాలన్నారు, ఆవిడే ప్రధానమంత్రి అయింది. ఇవాళ కాంగ్రెస్ని కోరుకుంటున్నారు దేశ ప్రజలు. ఎస్, హూ ఆర్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, స్ట్రాంగ్లీ సపోర్టెడ్. వాళ్ళందరూ కూడా ఇవాళ మేము తప్పు చేసాం, కాంగ్రెస్ ఒక్కటే సర్వజన ఆమోదం పొందినటువంటిది. 2G స్పెక్ట్రమ్ వల్ల మేము అధికారం కోల్పోయామండి దేశంలో. ఇవాళ 2G స్పెక్ట్రమ్ ఏదన్నారు? విచారణ చేసాం, నరేంద్ర మోడీ కాదు అంటే ఇవాళ నేను అవన్నీ రాజకీయాలు పక్కన పెట్టండి. తీర్పుని
సుప్రీంకోర్టు ఒక న్యాయస్థానం తీర్పుని వీ మస్ట్ రెస్పెక్ట్ హానర్. అక్కడ రాజకీయాలు పక్కన పెట్టండి. ఆదర్శ కుంభకోణం, దానివల్ల మేము ప్రభుత్వాన్ని కోల్పోయాం. అన్నా హజారే లాంటి నాయకుడు ఎందుకు ఉద్యమం చేశాడు? అయ్యో 2G స్పెక్ట్రంలో ఇంత జరిగిందని పతాక స్థాయిలోని శీర్షికల్లో రాస్తూ ఉంటే అమ్మో ఇంత అవినీతి జరుగుతుంది అన్నటువంటిది. సో ఇవాళ కాదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరగలేదు. ఇది ఎవరు తీర్పిచ్చారు? కోర్టు తీర్పిచ్చింది స్టాంప్ వేసి. 2G స్పెక్ట్రంలో దేర్ ఇస్ నో కేసు. ఎక్కడో గాలిలో చక్కెర్లు కొట్టినటువంటి అవినీతి ఆరోపణలకి మేము 10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా 6 సంవత్సరాల నుంచి మేము వేచి ఉన్నాం. ఏం లేదు, మా దగ్గర ఆధారాలు లేవు. ఆదర్శ కుంభకోణం, అతను ముఖ్యమంత్రి పదవి పోయింది లేదు అంటే అవినీతి ఉందా? ప్రజలు ఇవాళ విశ్వసిస్తున్నారు కదా. విభజనకు కాంగ్రెస్ కాదు ప్రధాన కారణం అనేది ప్రజలు ఇక్కడ గమనిస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో కూడా, దేశంలోని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ మళ్ళా రెపరెపలాడుతుంది. కాంగ్రెస్లో చేరేటటువంటి కాంగ్రెసేతర పార్టీలు ఏవైతే ఉన్నాయో లౌకిక పార్టీలు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్తో కలుస్తారు. కలిసి కాంగ్రెస్ యూపీఏకి మద్దతు ఇస్తారు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మీ నాన్నగారు ఉత్తరాంధ్రలో చాలామందిని తయారు చేశారు, వాళ్ళు మంత్రులయ్యారు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో పొంతాల రామకృష్ణ గారు కానీ, గుడివాడ గురునాథ్ గారు కానీ మంత్రులు. కానీ మీ నాన్నగారు మంత్రి కాలేకపోయారు. అంటే మీ నాన్న దగ్గర నుంచి చూసింటారు మీరు, ఆయన రాజకీయ వారసుడిగా వచ్చారు. ఆ బాధ ఏమన్నా ఎప్పుడన్నా ఆయనలో కనపడిచ్చిందని? మంత్రి కాలేకపోయాను, నేను తయారు చేసిన నా శిష్యులు మంత్రులైనారు. ఆయన తన మంత్రి అవ్వాలనే కోరిక కన్నా తను కొంతమందిని తయారు చేయాలి నాయకులుగా. మీకు గురునాథరావుని తయారు చేస్తే మంత్రి అవ్వగలిగాడు, సంతోషపడ్డాడు ఆయన. నేను తయారు చేసినటువంటి వాడు కొనతాల రామకృష్ణ, ఆయన తయారు చేసినటువంటి గురుమూర్తి రెడ్డి, ఈటి విజయలక్ష్మి, సునారాయణ రెడ్డి గారు, రంగరాజు గారు, అక్కడ సత్యారావు గారు, కర్రీ సీతారాం గారు, వాట్నాట్ ఇంకా పేర్లు చెప్పుకుంటే చాలా చెట్ట ఉంది. పి బాలరాజు, ఎం బాలరాజు, వీళ్ళందరూ కూడా. మీకు అందు గురించి ఆయన ఎప్పుడు కూడా మంత్రి కాని మంత్రి అంతే. ఆయన ఏం చూడలేదు. ఆయన ఎగువ సభ చూశాడు, దిగువ సభ చూశాడు. ఆయన జనంలో పెరిగాడు, జనం యొక్క ఆమోదం పొందగలిగాడు, శబాష్ అనిపించుకోగలిగాడు. వ్యవస్థ మీద ఆయనకు అవగాహన ఉన్నటువంటి నాయకుడు, గ్రామీణ వ్యవస్థ మీద పట్టు ఉన్నటువంటి వాడు, పట్టణ వ్యవస్థ ఎట్లా ఉంటుందో తెలుసున్నటువంటి వాడు. ఆయన ఏ కార్యక్రమాలు చేస్తే, ఇవాళ ఎంఈపీ ఉంది, ఈయన గ్రామకరణంగా వచ్చాడైనా ఉడాలోని ఏం చేయగలుగుతాడు అనుకున్నారు చాలామంది. ఇవాళ ఎంఈపీ కాలనీ ఏషియాలో లార్జెస్ట్ కాలనీ అది నెంబర్ 1 ఇవాళ ఎంఈపీ కాలనీ. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ రోజు ఉడా పార్కు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కోర్టులోని తగాదాలన్నీ తీయించి ఎటువంటి దీనికి తావివ్వకుండా మరి ఉడా పార్క్ నిర్మాణం జరిగిందంటే ఆయన వేసినటువంటి పునాదులు. సో ఆయనకి ఎప్పుడు కూడా రాజకీయంగా నాకు తన గురించి తన మొట్టమొదటిలో రాజకీయం చేసుకున్నాడేమో నాకు తెలియదు. కానీ తన ప్రస్థానంలో దాదాపు 1980వ దశకం నుంచి తర్వాత నుంచి తన నాయకులు మనం తయారు చేయాలి జిల్లాలో అన్నటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. తర్వాత ఏ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఆయన సలహా తీసుకోవాల్సిందే. ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే జరిగేటటువంటి పరిణామాలు కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సముచితమైన స్థానం ఇచ్చేవారు. చెన్నారెడ్డి గారు కానీ, వెంగళరావు కానీ, మీకు జనార్దన్ రెడ్డి కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా మొత్తం ఎవరు కూడా ఆయనకి అలా పిసిసి అధ్యక్షులు అందరూ కూడా చాలా సముచితమైన గౌరవం ఇచ్చేవారు. ఆయన సలహాలు తీసుకునేవారు. అట్లాగే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ ఆయన ఒకటే చెప్పేవాడు, నాకు రాజకీయ జన్మనిచ్చింది, పునర్జన్మనిచ్చింది రాజీవ్ గాంధీ. అది ఆ కుటుంబాన్ని ఎట్లా మర్చిపోతాం? ఆ కుటుంబం సర్వం త్యాగం చేసింది ఈ దేశం కోసం. ఇవాళ ప్రతి వాడు నెహ్రూ గాంధీ కుటుంబం గురించి చెడుగా మాట్లాడతాడు. ఏమి తెలుసని తెలియకుండా ఏది ఆరోపణలు చేయకూడదు. రాహుల్ గాంధీ ఇవాళ ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇవాళ బాధ్యతలు తీసుకున్నాడు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఆయన మీద ఎన్ని సవాళ్ళు ఉన్నాయి. ఒక చెప్పాలంటే ఒక సంపన్న కార్పొరేట్ సెక్టార్కి ప్రతినిధి అయినటువంటి వాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఢీకొనాలంటే చాలా కష్టం. కానీ ఇవాళ ప్రజల ఆమోదం పొందగలుగుతున్నాడు ఆయన. ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడారో మోడీ గారు, ఇవాళ వాస్తవ రూపం వచ్చేటప్పటికల్లా అవన్నీ కనిపించట్లేదు. ఆయన మాట్లాడేదానికి చేసేదానికి పొంతన కుదరటం లేదనేది ప్రజల అభిప్రాయం. కాబట్టి రాహుల్ గాంధీకి ఎందుకు ఆదరణ పెరుగుతుంది? ఇవాళ శివసేన అధ్యక్షుడు ఎంపీ అన్నాడు ఆయన. ఒకప్పుడు రాహుల్ గాంధీ టీవీలో వస్తే ఛానల్ మార్చేవాళ్ళని 3 years బ్యాక్. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడంటే ఛానల్ ఉంచుతున్నారు అందరూ. అంటే
మీకు రాహుల్ గాంధీ మాట్లాడేది సహేతుకంగా ఉంది ఒకటి, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మోడీ మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా వాట్ మేడ్ మోడీ ఫెయిల్యూర్స్ని ఈయన ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాడు, సలహా కూడా గట్టిగా ఇస్తున్నాడు అని చాలా స్పష్టంగా. ఇవాళ మీకు ఏంటి, ఆయన దేవాలయాలకు వెళ్తే అది కూడా వార్త. దేవాలయాలకు వెళ్ళకూడదా? 32 దేవాలయాలకు వెళ్ళంట చెప్పాడు ఆయన. నా స్పష్టంగా మాట్లాడాడు, ఎక్కడ అంబియన్స్ లేదేమీ, ఆసిలేటింగ్ లేదు, చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడాడు. రాహుల్ గాంధీ డెఫినెట్గా ఈజ్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఇయర్ 2019. ఇవాళ నమ్ముతారు చాలామంది, అంటున్నారు చాలామంది. మోడీ రాడు 2019 అన్నది మౌత్ పబ్లిసిటీ జరుగుతోంది. దానికి కారణం ఏంటి? ఇవాళ ప్రజలు కూడా డిబేట్ చేస్తున్నారు. మీరు అడగండి కావాలి పబ్లిక్లో. 1989లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీ తండ్రి సత్యనారాయణ గారు చాలా స్ట్రాంగ్గా రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేయాలని గట్టిగా కొట్టారు. 10 years ఆయన జర్నీ, ఆయన అధికారం వదులుకున్నాడు. చెన్నారెడ్డి గారిని దించడంలో కీలక పాత్ర పోషించారు. అది ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేయాలి. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాబోతున్నారని మీ ఇంటి దగ్గర సంబరాలు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డిని సీఎం చేసినప్పుడు కూడా అసంతృప్తికి గురైనారు. రాజశేఖర రెడ్డి గారి కోసం ఇంతగా ఫైట్ చేశా కూడా 2004లో మంత్రి పదవి ఇవ్వలేకపోయారని ఒక చిన్న బాధపడ్డట్లు అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాదు కానీ మీకు చెన్నారెడ్డి గారిని దింపడంలోని ద్రోణరాజు సత్యనారాయణ గారు, చెన్నారెడ్డి గారికి చాలా ఇష్టలు. ద్రోణరాజు సత్యనారాయణ గారు దిగిపోయాక రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేయాలి డెఫినెట్గా. దీనికి ఎందుకంటే అది కూడా కాదు, మీకు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెన్నారెడ్డి గారు దిగిపోయిన తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య, కొన్ని ఉత్తరాంధ్ర రాజకీయాలు విషయంలో లేదా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లోని క్యాబినెట్ దీంట్లోని ఈయనతోటి సంప్రదించి చేస్తామన్నటువంటిది అన్నం. అది ఆయన ఈయనతో మాట్లాడకపోవడమో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆయన విభేదించారు జనార్దన్ రెడ్డి గారితో. అప్పట్లో విభేదించి రాజశేఖర రెడ్డి గారు ద్రోణరాజు సత్యనారాయణ గారిని అప్పుడు ఆయన ఈయనతోటి స్నేహాస్తం అందించడం, ఇద్దరం కలిసి వాళ్ళిద్దరూ మన ఇద్దరు భావజాలాలు ఒకటిగానే ఉన్నాయి కనుక తప్పకుండా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, ద్రోణరాజు గారు. అసలు అక్కడ దేర్ ఇస్ నో అదర్ మ్యాన్. రాజశేఖర రెడ్డి, ద్రోణరాజు అనేవారు అంతే. ఆయన నాయకుడి కింద చేయాలి, ఆయన ముఖ్యమంత్రి కింద చేయాలని కోరుకున్న వ్యక్తుల్లో ప్రథముడు ద్రోణరాజు సత్యనారాయణ గారు. దాని తర్వాత జనార్దన్ రెడ్డి గారి టైంలో మేము చెప్పాలంటే మేము ఎంత స్ట్రగుల్ అయ్యామంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసమ్మతి నాయకుడిగా ఉన్నాడు, ఆయనతో ఈయన ఉన్నారు, ఈయన వెనకాతలంతా మొత్తం అంతా. ఇక్కడ ద్రోణరాజు సత్యనారాయణ గారు తయారు చేసినటువంటి కొత్తగా ఏమన్నా తయారు చేసి ద్రోణరాజు గారి మీద సత్యనారాయణ మీద మనం నాయకుడిగా తయారు చేయడం అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇది రూల్డ్ అవుట్. కాబట్టి అతను తయారు చేసినటువంటి ఒక ప్రోడక్ట్ మనం తీసుకుని ఆ ప్రోడక్ట్కి మనం ఒక మంత్రి పదవి ఇచ్చి మనం అతని ద్వారానే మనం ద్రోణరాజు మీద అక్కడ దండయాత్ర చేయించి ప్రివెంట్ చేస్తే అతను అక్కడ వరకే పరిమితం అవుతాడు, మనకు హెడేక్గా ఉండడు, ఇక్కడ యాక్టివిటీ తగ్గుతుంది ఢిల్లీ హైదరాబాద్లోని అని చెప్పి ఒక రాజకీయ వ్యూహం, తప్పేం లేదు, నథింగ్ రాంగ్. అప్పుడు గురునాథరావుకి మంత్రి ఇచ్చారు. సో ఆయన శిష్యుడే కదా అయ్యాడు. ఆయనకేంటి, నేను తయారు చేసిన ప్రోడక్ట్ మంత్రి అయ్యాడు ఆయన. నువ్వెవడు కొత్త తీసుకొచ్చి నా మీద ఎక్కిస్తే భయపడాలి, ఆయన తయారు చేశాడు. అట్లాగే మీకు ఏమండి ఆ సందర్భంలోనే నాతో చర్చించకుండా, నాతో మాట్లాడకుండా గురునాథరావు గారికి మంత్రి పదవి ఇచ్చారు, ఆయన కూడా తీసుకున్నారనే ఒక కారణంతో అదే ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ వచ్చిందట కదా సత్యనారాయణ గారికి, గురునాథరావు గారికి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి రాజకీయాలు, ఇవాళ గురునాథరావు కూడా తప్పు కాదు, నథింగ్ రాంగ్. గురునాథరావు నుంచి ఇన్స్ట్రుమెంట్, అక్కడ అతను ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. దేరేది సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు జనార్దన్ రెడ్డికి ద్రోణరాజు గారికి వచ్చింది పెద్ద ఆయన. తర్వాత పార్లమెంట్ ఇక్కడ పోటీ చేశారు. తర్వాత అంతకుముందు కూడా దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆయన సిద్ధాంతపరంగా. ఆ టైంలో ఎప్పుడైతే కొంత గ్యాప్ వచ్చిందో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలయిక, ఆ కలయిక ఎందుకో వాళ్ళిద్దరూ ఒక భావాలు ఒకరు అర్థం చేసుకోవడం నచ్చడం దానివల్ల చేశారు.
చేసి ఇతనికి మంత్రి గురించి ఎప్పుడు ఇది అవ్వలేదు. అట్లా అయితే మీకు 2099 తర్వాత 2000లో రాజశేఖర రెడ్డి గారితో 91 నుంచి 2000 వరకు సేల్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ 10 years వాళ్ళిద్దరి యొక్క జర్నీ. మీకు 2000లో మీకు కొన్ని విభేదాలు, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్, విభేదాలేం కాదు, దేర్ ఇస్ ఎ లిటిల్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సో అప్పుడు వస్తే ఈయన చెప్పారు రాజకీయాల్లో ఏముంది, ఇక్కడ మాట్లాడడం అక్కడ మాట్లాడి, సార్ ద్రోణరాజు మిమ్మల్ని ఇలా అన్నాడు, రాజశేఖర రెడ్డి మిమ్మల్ని ఇలా అన్నాడు, ఇట్లాగ అంత గ్యాప్ పెరిగిపోయింది. పెరిగిపోతే సేమ్ ప్రాబ్లం మళ్ళీ జనార్దన్ రెడ్డి గారికి ఏదైతే ఒక అభద్రతా భావం కలిగిందో ఆ రోజుల్లో ఆయన కలగడం కాదు, ఆయనకి చెప్పడంలో ఈయన వ్యతిరేక శక్తులు వెళ్ళి చెప్పడంలో సఫలీకృతం అయ్యారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా చేరినటువంటి వాళ్ళు మీకు ద్రోణరాజును అక్కడ ఆపకపోతే రేపు నీకు ఇబ్బంది కలుగుతుంది, అతని యొక్క శక్తి యుక్తి అన్నీ కూడా నీకు తెలుసు కదా, ఇప్పుడు నువ్వు అలా వదిలిపెట్టేసి అతన్ని అలా వదిలేస్తే రేపు వచ్చి మన మీద ఎక్కుతాడు ఇతను, కాబట్టి అక్కడ ఎవడో తయారు చేసుకోవాలి, నువ్వు ఎవరిని తయారు చేయాలి, మళ్ళీ ఆయన తయారు చేసిన ప్రొడక్ట్ కొనతాల రామకృష్ణ తయారు చేశారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి ఆయన రాజకీయం? మా తండ్రి గారు అని చెప్పడం కాదు, కానీ అది ఈవెన్ ప్రతిపక్షాలు అందరూ కూడా, ఈవెన్ కొంతాలు కానీ గురునాథరావు కానీ వ్యక్తిగతంగా ఎక్కడ ఆయన మా గురువు గారే అంటారు. నిన్న వచ్చాడు ఆయన, ఇది మా కూర్చొని ఎక్కడ, ఇది మా గురువు గారి సీట్ అక్కడ నేను కూర్చొని అన్నాడు అక్కడ హాల్లో, అదండి. ఎందుకంటే అసభ్యత సంస్కారం. అదే గురునాథరావు కూడా అంతే. ఇక్కడ తయారు చేసినటువంటి నాయకులు ఎవరు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన్ని విమర్శించినందుకు కానీ వ్యక్తిగతంగా ఇది ఇంకా అక్కడి నుంచి ఫోర్స్ఫుల్గా ఇంకా ఇవాళ ద్రోణరాజు మీద మీరు పడండి అంటే పడడం తప్పించి అక్కడ స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడ ఇది. సో అది జరిగింది. అది అయినా సరే ఈ జిల్లాలో 2004లో సిఎల్పి లీడర్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన విలేజ్లా, ఇక్కడ కొంతాల రామకృష్ణ గారికి మొత్తం జిల్లా అంతా చెప్పారు. ఈ జిల్లాలో ఆయన సీటు మీకు ఒక 2 సీట్లు తప్పించి మొత్తం సీట్లైనా ఆయన తెచ్చుకున్నాడు. పీసీసీతో సంబంధం లేకుండా పోయి ఢిల్లీ స్థాయిలో చక్రం మీకు ఏం తిప్పుతాడన్నది అది ఆయనకే తెలియాలి. ఇప్పుడు ఏంటంటే అందరూ ఇన్స్టెంట్ కాఫీ. ఆయన ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థిని పెట్టాలంటే 3 సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ చేశాడు. ఇవాళ ఎన్నిక అయిపోయింది, ఇవాళ 2014లో అయిపోయిందంటే 2016లో మొదలుపెట్టేవారు. ఏబి 2 అభ్యర్థులు కరెక్ట్గా 17 ఎండింగ్కి ఎవరు నిలబడగలుగుతున్నారో, సస్టైన్ అవ్వగలుగుతున్నాడో ప్రజల్లో వాడిని తీసుకునేవారు. వాడు నువ్వు పని చేయగట్టుగా, ఇంకా వాడికి కావాల్సిన సూచనలు ఇచ్చేవారు, తర్ఫీదు ఇచ్చేవారు, వాడి క్యాండిడేట్, వాడికి ఒక బీఫారం తెచ్చేవాడు, ఒక శాసనసభ్యుని చేసేవాడు, లేకపోతే ఒక ఎంపీపీ చేసేవాడు, ఆయన ఓ మేయర్ని చేసేవాడు. ఆయన ఇక్కడ మరి ఈవిడ మేయర్గా చేశారు కదా ఇక్కడ రాజాన్ రమణి, మరి ఆయన ప్రోడక్టే మేయర్గా, అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన ఆవిడ రాజీనామా చేసిన తర్వాత ఇది. కాబట్టి ఆయన ఇంకోటి శాశ్వత శత్రుత్వం ఎవరితో పెట్టుకున్నాడు కాదు. మీకు ఎవరైనా ఇది చేసినా ఆయన వస్తే వెంటనే మళ్ళీ ఆయనకి రీబర్త్ మళ్ళీ ఇచ్చేవాడు, పొలిటికల్ రీబర్త్. ఏ ప్రోడక్ట్ దేనికి పని చేస్తుందో ప్రతిభ ఉన్నటువంటి వాడిని ఎప్పుడు కూడా ప్రతిభను నాశనం చేసే కార్యక్రమం చేయలేదు. కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో ఆయన ప్రభావం చాలా గట్టిగా ఉండేది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కూడా ఆయన అభివృద్ధికి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఈ రాజకీయాలకి ఎంత ప్రాధాన్యత ఉన్నా అభివృద్ధికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మొదటగా నీటిపారుదల ప్రాజెక్టులు, పోలవరం ఆయన పోలవరంకి ఆ రోజు శంకుస్థాపన చేస్తే సోనియా గాంధీ వచ్చి చాలా సంతోషపడ్డాడు ఆయన, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఆఖరి స్పీచ్లో కూడా అది. అట్లాగే మీకు అనేకమైనటువంటి ఆయన టైంలో ఈ జిల్లాకి ఇది కావాలి, ఇది వెనుకబడిన ప్రాంతం, ఇప్పుడు ఒక్క అర్బన్ ఒకటే ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది, రూరల్ ప్రాంతం అంతా కూడా మరి వెనుకబడిన ప్రాంతమే. విజయనగరం, శ్రీకాకుళం, ఈ ప్రాంతానికి రాయవాడి కానీ, తాండవ కానీ, లేకపోతే నాగవల్లి కానీ, వంశధార కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దీనికి ఏంటేంటి, ఏ రకంగా ఒక రాజకీయ చర్చ, నలుగురిని పిలవడం, కూర్చోవడం, మన అవసరాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుతుండేవారు. చాలా ఆయన అదొక విశ్వవిద్యాలయం, రాజకీయ విశ్వవిద్యాలయం. రాజశేఖర రెడ్డి గారితో మీ నాన్నగారికి చాలా చనువు ఉంది, పేరు పెట్టి పిలిచేవారంట, రాజా అని, ఆయన ఏం స్వామి అనేవారట. ఆయన ఏం స్వామి అనేవారు, కానీ ఒకటి మా తండ్రి గారు ఏంటంటే ఆయన ఒక లీడర్గా చూడాలనుకున్నాను, ఒక లీడర్గా చేయాలి అతన్ని. ఈయనే 10 మందిలో కూర్చుని నాకు చనువు ఉంది కదా అని రాజారా కూర్చో అనేటటువంటి మనస్తత్వం ఎప్పుడు ఆయనకు లేదు. ఆయన ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకుడు, ఆయన ఇట్స్ ఎ క్యాప్టెన్. ఆయన నాయకుడి కిందే ఎస్టాబ్లిష్ చేసేవారు ఆయన. మీకు ఒకసారి రాజాన్ రమణ గారు ఉదాహరణ చెప్తాను.
ఆవిడ మేయర్ అయింది ఫస్ట్ టైం. వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి డైరెక్ట్ ఇక్కడికి నాన్నగారి దగ్గరికి వస్తే హాల్లో కూర్చున్నారు. మామూలుగా పూర్వం వస్తే ఎవరు లేచేవారు కాదు, అలాగే ఎవరు లేవరు కదా అని ఆవిడ అక్కడ కారు దగ్గరే చూసి ఈయన లేచి నిలబడ్డారు. ఈయన లేచి నిలబడితే అక్కడ ఉన్నటువంటి 25 మంది కూడా లేచి నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే లోపల రాజారాం గారు వస్తే ఈయన లేచి నిలబడ్డారు. మనమే మన మనిషికి గౌరవించకపోతే ఎదుటి కూడా ఎలా గౌరవిస్తాడు? సో అప్పటి నుంచి రాజారాం అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆవిడ మేయర్ అయింది, ఆ పదవిని గౌరవించాలి, ఆవిడని గౌరవించాలి. మన మనిషి ఆవిడ ఇక్కడ. సో ఆవిడ గౌరవిస్తే ఇంక ప్రతి వాళ్ళు లేస్తారు. అట్లా రాజశేఖర రెడ్డి గారు అంటే అపారమైన అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఆయన్ని లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. చేయడంలో చాలా మటుకు సఫలీకృతం అయ్యారు. ఆయన క్యాబినెట్ అంతా ఆయన సస్పెండ్ చేయమని రాళ్ళేస్తే తీర్మానం చేసి పట్టుకెళ్ళారు భాస్కర్ రెడ్డి గారి టైంలో. ఎవరు? రాజశేఖర్ గారు పట్టుకెళ్ళారు ఆ క్యాబినెట్ తీర్మానం. ఎవరిని? రాజశేఖర రెడ్డి గారు కడపలో మీటింగ్లోని వాళ్ళు చెప్పులు వేశారు అది ఇది అని క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ మంత్రులందరూ సంతకం పెట్టారు. మాకు బల్లెడి సత్యారావు గారు ఇక్కడ మంత్రిగా ఉండేవాడు. ఆయన ఫోన్ చేశాడు ఢిల్లీకి, నన్ను మరి క్యాబినెట్ మంత్రిని కదా, మరి నేను సంతకం పెట్టకూడదు అనుకుంటున్నాను. నువ్వు సంతకం పెట్టకపోవడం వల్ల అతను సస్పెండ్ చేయాలనుకుంటే అది ఆపారు, నువ్వు సంతకం పెట్టడం వల్ల అతను సస్పెండ్ కూడా చేశారు. పెట్టేసుకొని నీ క్యాబినెట్ ముఖ్యమంత్రి అతను నీ నాయకుడు చెప్పినట్టు చేయాలి, నువ్వు సంతకం పెట్టాను. మరి ఆ రోజు మరి పివి నరసింహారావుతో మాట్లాడింది ఎవరు? నాన్నగారు. క్వశ్చనే లేదు. ఎందుకంటే తన నాయకుడిని తను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరితోనైనా సరే నమ్మకంగా పనిచేస్తే నమ్మకంగా పనిచేస్తాడు. ఎవరైనా నమ్మకం ద్రోహం చేస్తే కోరలు తీసేస్తాడు. ఎవరైనా సరే రాజీ పడేవాడు కాదు. అతను ప్రొటెక్ట్ చేయాలి. అతను లీడర్గా మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి మనం అన్నది ఆయన కోరిక. ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, హ్యాపీ. ఆయన ఏ పదవి కోరుకోలేదు. ఆ సందర్భంలోనే ఆ చనువుతోనే రాజశేఖర గారితో ఉండే చనువుతోనే ఒకానొక సందర్భంలో అసెంబ్లీలోనే అనుకుంటా ఉత్తరాంధ్రలో నీకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చావు, నేను నీ కోసం కొట్లాడా, నన్ను మంత్రిని చేయలేకపోయావని ఒక సందర్భంలో ప్రశ్నించినట్లు వార్తలు వచ్చి ఆ తదనంతర పరిణామాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే ద్రోణంరాజు గారికి మంత్రి పదవి గ్యారంటీ అనే ఒక చర్చ జరిగింది. అయితే ఆ మంత్రివర్గ విస్తరణ జరిగేలోపే చనిపోయినారని చెప్పేసి అంటే ఈయన అలాంటిది ఏం లేదు. కానీ ఆయనకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళకి మంత్రి ఇచ్చావని ఎప్పుడు కూడా అనలేదు. కానీ అది అట్లాంటి ప్రశ్న ఏం కాదు. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు తప్పకుండా స్వామి మీరు క్యాబినెట్లోకి వస్తున్నారని డిసెంబర్ 11, 2005 5వ సంవత్సరంలో ఆయన కలిసి విశాఖపట్నం వస్తున్న సందర్భంగా వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, ఇలాగేదంటే లేదయా నాకే మంత్రి వద్దు, నేను ముఖ్యమంత్రిగా అవ్వాలని చూడాలనుకున్నాను, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు ఇచ్చినటువంటి ఆఫర్కి చాలా సంతోషం, నువ్వు ముఖ్యమంత్రి అవడమే నాకు కావాలి కానీ నాకు మంత్రి అక్కర్లేదు అని చెప్పి వచ్చాడు ఆయన. 19వ తేదీ 2005 బ్రహ్మాండమైనటువంటి జరిగింది బర్త్డే సెలబ్రేషన్స్. వేలాది మంది జనం వచ్చారు, 25,000 మంది వరకు జనం బ్రహ్మాండంగా. ఆ తర్వాత 2 రోజులు ఆయన అస్వస్థులయ్యారు, తర్వాత స్వర్గస్థులయ్యారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఈజ్ టేకన్ ఏ కీన్ ఇంట్రెస్ట్. ఇక్కడ నుంచి ఎయిర్ అంబులెన్స్ పెట్టి హైదరాబాద్ తీసుకెళ్ళడం, అక్కడ చాలా ట్రీట్మెంట్ చేశారు కానీ మనకి ఆయన దక్కలేకపోయారు. అదేం లేదు, ఆయన నిజంగా తెచ్చుకోవాలనుకోండి మంత్రి, ఆయన ఎప్పుడు కూడా ఆయన సింహం అంటారు. ఆయన గడ్డికి ఆయన ఎప్పుడు గడ్డి తింది కదా సింహం, కాబట్టి ఆయన ఎప్పుడు కూడా సింహం. మీకు ఆయన చేరుకోవాలన్న లక్ష్యాన్ని ఎప్పుడైనా చేరుకోవాలనుకుంటే ఆయన చేరుకోగలడు. అలాగే ఎదురు తిరిగితే ఎలా మెడలు వంచాలో కూడా తెలిసినటువంటి నాయకుడు. ఏ స్థాయి నాయకుడైనా భయపడ్డా క్వశ్చన్ లేదు. ఆయన సముద్రంలో పడేసినా సరే ఆయన ఏదో ఆధారం ఒక చేపలనైనా పట్టుకుని తీసుకుని వచ్చేస్తాడు. ఆ చేప కూడా సాయం చేస్తుంది, ఎప్పుడైనా నాకు పదవి ఇస్తాడేమో, లేకపోతే ఇంకేదైనా సాయం చేస్తాడేమో నాకు, లేకపోతే నేను అతను సాయం చేద్దాం ఇప్పుడు మనకి. దాని గురించి ఎప్పుడు కూడా ఆయన రాజకీయంగా సిద్ధాంతపరంగా వ్యవహారం చేశాడు. ఒక నమ్మకంతో, ఒక నమ్మారంటే, ఎవరికైనా మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటాడు. వెనకాతల ఒక రాజకీయం, ముందు ఒక రాజకీయం. రాజశేఖర రెడ్డి కూడా అలాగే నమ్మారు. వాళ్ళిద్దరు విడిపోవడం కూడా చాలా హెల్తీగా విడిపోయారు. కమ్యూనికేషన్ గ్యాప్ తోటి అంతే తప్పించి వేరే రకంగా ఎక్కడ పేపర్లో స్టేట్మెంట్లు ఇవ్వడం. ఈయనేం దుకాణం పెట్టలేదు కదా. ఈయన 2004లో ఆయన
ముఖ్యమంత్రి అయితే సంతోషపడ్డాడు ఈయన, ఎక్కడ అదేం లేదు, నథింగ్, అవన్నీ గాసిప్స్. ఆయన అడిగారు అది. ఆయన 10 మందిని ఎట్లా తయారు చేయాలి అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. జిల్లాకి అభివృద్ధి ఎట్లా చేయాలి ఉత్తరాంధ్ర. మీరు 2 సార్లు పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓడిపోయాక ఇక రాజకీయాల మీద ఇంకా మనం రాణించలేమేమో, ఎందుకు ఇది అనేది ఒక రకమైన భావం ఏమన్నా మీకు ఏమైనా కలిగింది? రాజకీయాల్లో రాణించలేమన్నది రూల్డ్ అవుట్. రాజకీయాలు అన్నది పదవులే కాదు కదా. ఎమ్మెల్యే అయితేనే రాజకీయాల్లో ఉండాలి, ఎంపీ అయితేనే రాజకీయాల్లో ఉండాలన్నది అది ఎప్పుడు మా తండ్రి గారు నేర్పలేదు. ప్రజా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత పదవి ఉన్నా లేకపోయినా మన ప్రజల యొక్క అవసరాలు మనం తీర్చడానికి, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకున్నందుకు, మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అన్నట్టు ఉన్నందుకు మనం సిద్ధపడాలి ఎప్పుడు కూడా. దానికోసం తప్పించి 2 సార్లు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనుకున్నారా? మనం అనుకున్నాను. ఎందుకు? మనం పబ్లిక్ సర్వీస్ చేద్దాం, ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేద్దాం. ఇవాళ కాంగ్రెస్లో ఉన్నందుకు కూడా కారణం అది. కాంగ్రెస్ ఇప్పుడు ప్రజల్లో ఎన్నికయ్యి ప్రజలలో ఇచ్చేయడం ఒక ఆస్పెక్ట్. సో అది మన నుదుటి మీద రాత, చేతి మీద గీత. కానీ పార్టీకి సర్వీస్ చేయాలి మనం. పార్టీలో మనం కీలకమైన పాత్ర, మన వాళ్ళ పార్టీ స్ట్రెంత్ అవ్వాలి, పార్టీకి 10 మంది ఆకర్షితులు అవ్వాలి, ఆ పార్టీలో పనిచేయాలి, వాళ్ళతో కలిసి మనం పనిచేయాలి. నెహ్రూ గాంధీ ఫ్యామిలీలో కుటుంబానికి చెందినటువంటి వాళ్ళని మనం స్ట్రెంథన్ చేయాలి. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఆ తర్వాత అనివార్యంగా మీరు నాన్నగారు చనిపోయినాక ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. తర్వాత 2009లో మీ విజయానికి దారితీసిన కారణాలు అంటే కేవలం ద్రోణంరాజు సత్యనారాయణ గారి కుమారుడుగానే జనం చూసారా, లేదు ఆయన బాటలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతారు, ఒక మంచి నాయకుడిగా మనలో ఉంటారనే ఒక ఇప్పుడు విశ్వాసాన్ని ప్రజల్లో మీరు కలిగించగలిగారు? 2006లో మీకు ఉప ఎన్నికల్లో గెలిచాను నేను. ఎందుకు ఓటు వేశారు? వాళ్ళ తండ్రి గారి ఆశయాలు, లక్ష్యాలు ఈయన అమలు చేయగలుగుతాడు, తప్పకుండా ప్రభుత్వ పథకాలు ఎక్కువ తీసుకొస్తాడు, అభివృద్ధికి బాటలు వేస్తాడని. ఆ 4.5 సంవత్సరాలు కూడా నేను 1వ నియోజకవర్గానికి చెప్పాలంటే అప్పటి వరకు ఎవరూ చేయనటువంటిది, ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే అన్ని వర్గాలకి సామాజిక భవనాలు కానీ, లేదు కెనాల్స్ ఆధునీకరణ కానీ, తర్వాత ఈ మౌలిక సదుపాయాల కల్పన కానీ, లేదా హెరిటేజ్ బిల్డింగ్స్, ఒక టర్నర్ చౌటరీ, ఒక రీడింగ్ రూము, ఇట్లాంటివన్నీ కూడా ఆధునీకరించడం కానీ, లేదా ఏదైతే పురాతనమే సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయో అవి కూడా మనం ఎండోమెంట్స్ నుంచి తీసుకురావడం, మన ఎమ్మెల్యే ఫండ్స్ కూడా తీసుకొచ్చి అక్కడ కళ్యాణ మండపాలు కట్టడం. అట్లాగే అటు ఎస్సీస్కి కానీ, రెల్లీస్కి కానీ, అట్లాగే ఫిషర్మెన్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి, అట్లాగే వాళ్ళకి ఒక షెల్టర్ హోమ్స్ వాళ్ళకి, అవన్నీ చేయడంలో మనం సఫలీకృతమయ్యా. నేను నిత్యం కూడా, నేను ఓడిపోయిన తర్వాత కూడా నేను ఇప్పటికి 7-8 సార్లు నేను ఉదయం 6:30కి వెళ్ళి మళ్ళీ 10 గంటలకు వస్తాను, అక్కడే టిఫిన్ చేస్తాను, అక్కడే వాళ్ళతో ఉంటాను. నేను ప్రతి ఇంటికి వెళ్తాను, వాళ్ళ కష్టం ఏంటని అడిగి తెలుసుకుంటాను. కాబట్టి 2009లో మా తండ్రి గారు అది పునాది, కాంగ్రెస్ పునాది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు ఆయన. సో ఆ రోజు గెలిచాం. వాళ్ళకి చెడ్డ పేరు లేకుండా, ఈవెన్ ప్రజారాజ్యం అప్పుడు ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడే ఈ జిల్లాలో పెద్ద గండి కొట్టింది, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అప్పుడు అక్కడ. ఏది ఫిషర్మెన్ అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవారు అక్కడ ఫ్యాన్స్. మనకి శ్రీకాకుళం నుంచి తుని వరకు కూడా వాళ్ళకి ఎక్కువ. ఆయన సినిమా వస్తే ఫస్ట్ డే చూస్తారు. అలాంటి పరిస్థితులు అధిగమించి మనం గెలిచాం. సో తప్పకుండా వాళ్ళ యొక్క పునాదులు మనం వాళ్ళ టోటల్గా ఇవాళకి కూడా మా నాన్నగారు, నేను ద్రోణంరాజు సత్యనారాయణ గారు తనయుడే, బట్ ద్రోణంరాజు సత్యనారాయణ గారు తనయుడు పనికిరానుడు అనిపించుకుంటే అది ప్రాబ్లం. కానీ సో మనకు ఇప్పుడు కూడా మీరు, నేను మంచి పనులు చేశానో లేదో ప్రజలు చెప్పాలి, కానీ చెడ్డ పనులు చేసాడు వీడు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు, లేదా వీడు అనైతికంగా ఉన్నాడు అనిపించుకునేటువంటి పరిస్థితి లేకుండానే నేను ఎగ్జిట్ అయ్యాను. నేను ఇది 2014 ఎన్నికల్లో. ఇప్పుడు పార్టీకి పనిచేస్తున్నాను. మాకు మొన్ననే ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తలు సదస్సు పెట్టాను. దాని పీస్ ప్రెసిడెంట్ వచ్చారు. మా ఫాదర్ బర్త్డే సందర్భంగా, జయంతి సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తలు సదస్సు పెట్టాను. 2016లో, అప్పుడు 2017లో 16లో మళ్ళీ అది ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సదస్సు పెట్టాం. అప్పుడు అందరూ వచ్చారు, కేవీపీ గారు వచ్చారు, రాజు గారు వచ్చారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పల్లం రాజు, మొత్తం పనబాక లక్ష్మి, జేడీసీలం అందరూ వచ్చారు. 2015లో పబ్లిక్ మీటింగ్ పెట్టాను, కాంగ్రెస్ సభని మా సిటీ జిల్లా కలిపి పెట్టాను. అది కూడా బ్రహ్మాండంగా అయింది.
2014లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సభ పెట్టాను మా నాన్నగారి జయంతి సందర్భంగా. ఉదూదు వచ్చినప్పుడు దాదాపు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు నా నియోజకవర్గం ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కువ తిరిగారు ఆయన. తిరిగితే దాదాపు 25,000 మంది ప్రజలు నీరాజనం పెట్టారు ఆయనకి. హీ వెల్ అప్రిషియేటెడ్ ఆ రోజు. నువ్వు తప్పకుండా నెక్స్ట్ టైం గెలుస్తున్నావు నువ్వు అప్పుడే చెప్పారు. నాకు ఒళ్ళు జలధరించింది. అంటే ఒక మంచి మాట, అంటే వాళ్ళు ఎవరు కష్టపడతారు ఏంటని గుర్తించేటటువంటి ప్రతిభా పాఠవాళ్ళు, ఆ విజ్ఞత వివేచన ఉన్నటువంటి నాయకులు వాళ్ళు, ఆ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. నేను 4 పాయింట్ల దగ్గర తీసుకెళ్తే 4 పాయింట్ల దగ్గర 4-5 20,000 మంది ఉన్నారు. ఇంకా మిగతా ఇంకో పాయింట్లో ఇంకో 3,000 ఉన్నారు. 23,000 మంది జనాల్ని ఆ రోజు వచ్చారు. ఆ ఫ్యామిలీ మీద అభిమానం. నేను ఇంటింటికి వెళ్ళి చెప్పాను, రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, మిమ్మల్ని చూడండి, మీరు కష్టంలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా బారులు తీరున్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇప్పుడు కాంగ్రెస్ లేదు ఇక్కడ, ఎలా వచ్చారు జనం అంటే నాయకత్వాలు ఉంటాయి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అంటే సమర్థ నాయకుడు జిల్లాలో, అతను ఉంటే అక్కడ కాంగ్రెస్ పోదు కదా. ఇక్కడ కొంతాల రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఉంటే ఇక్కడ కాంగ్రెస్ గండిపడదు కదా. అట్లాగే అక్కడ ధర్మాన ప్రసాద్ గారు, ఆయన ఉంటే అక్కడ కాంగ్రెస్ గండిపడదు కదా. ఈ 4 ఏళ్ళు పుంజుకోను. అక్కడ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, ఆయన ఉంటే అక్కడ ఇదవును కదా. సో వీళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళు కూడా తప్పట్టినందుకు లేదు, ఒక అభద్రతాభావం. ఏం జరుగుతుందో వెనకాతల క్యాడర్ ఉంటారో ఉండరో తెలియదు. వాళ్ళు జారుకుంటే మనం ఒక్కడే ఉంటాం, మనం ఒక్కడే ఉండి ఏం చేయగలుగుతాం అన్నటువంటి ఒక అభద్రత భావంతో వాళ్ళు వెళ్ళారు తప్పించి దేర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎగెనిస్ట్ కాంగ్రెస్ అన్నది చాలా స్పష్టంగా. అది రాజశేఖర రెడ్డి గారికి మీ నాన్నగారికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. దాదాపు 20 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు. ఆయన పాదయాత్ర సమయంలో నాన్నగారు కీలకంగా పనిచేయలేదు అంటే అప్పటికే ఏమైనా గ్యాప్ ఇద్దరి మధ్య క్రియేట్ కావడం వల్లే ఆయన కీలకంగా పనిచేయలేదు. అది విశాఖపట్నం జిల్లాకు వచ్చినప్పుడు కలిసి వచ్చేశారు. అది ఆ కారణాలు ఏమిటి, అసలు ఆ రోజు ఏం జరిగింది? అలాంటిది ఏం లేదు, కానీ ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు హీ అప్రిషియేటెడ్. ఆయన రాజమండ్రికి వచ్చేకల్లా సిక్ అయిపోతే రాజమండ్రి ఆయన తన అన్నిలతో వెళ్ళి ఆయన కలిసి చాలా మంచి కార్యక్రమం ఇది, ఈ ప్రస్థానం అన్నది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదు, అది నువ్వు మొదలుపెట్టావు, ఆఖరి మజిలీ వరకు వచ్చింది, ఇక ఉన్నది 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర ఒకటే, ఈ ఉత్తరాంధ్ర కూడా సంపూర్ణంగా నువ్వు పూర్తి చేయాలి, పూర్తి చేసి దిగ్విజయంగా మళ్ళా ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి 2004లో అని ఆయన ఆశీర్వదించి ఆయన్ని అప్రిషియేట్ చేసి ఆయనకి ఒక శక్తినిచ్చి ఆయన ఆ రోజు వచ్చారు. నేను కూడా ఆయనతోటి వెళ్ళి ఆయన్ని రాజశేఖర రెడ్డి గారిని కలిసే సందర్భంలో నేను కూడా వెళ్ళే అవకాశం నాకు కూడా కలిగింది. అప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. సో అది తర్వాత జిల్లాకు వచ్చినప్పుడు జిల్లాలో కలిశారు. జిల్లాలో కలిసి తన యొక్క సంఘీభావాన్ని కానీ తన యొక్క మద్దతుని కానీ తన యొక్క ప్రశంస కానీ చేయడం కూడా జరిగింది. అట్లాగే ఇచ్చాపురం కూడా ఏంటంటే ఆఖరి రోజు ఆ రోజు సభకు వెళ్ళారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన సర్క్యూట్ హౌస్లోని ఆ నైట్ ఇది ఉండడం, ఆయన సీ ఆఫ్ ఇవ్వడం, తర్వాత నేను కూడా పోయాను రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయనకి సీ ఆఫ్ ఇవ్వడం. ఎందుకంటే అది సుదీర్ఘ పాదయాత్ర, అది విజయవంతమైంది, సఫలీకృతమైంది. అప్పుడు ప్రజలు కూడా బాగా నలిగిపోయి ఉన్నారు. వాళ్ళ ఆస్తి నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న టైంలో ఆయన పాదయాత్ర మొదలుపెట్టడం, రైతులు ఆత్మహత్యలు కానీ రైతాంగం పడేటువంటి ఇబ్బందులు కానీ లేదా ఇతర వర్గాల యొక్క బాధలు కానీ ఆయన స్వయంగా చూసి దానికి మళ్ళా పరిష్కార మార్గాలు అన్వేషించి 2004 తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాడు, చేయగలడు, అసమర్థుడు. రేపు కాంగ్రెస్ నాయకత్వంలో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ తప్పకుండా ఇక్కడ ప్రభుత్వం వస్తుందని నమ్మిన వ్యక్తుల్లో ఆయన ప్రథముడు. 2004లో మీరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొనతాల రామకృష్ణ గారు మంత్రి పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తే మీరు ఆఫీస్కు తాళం వేసుకొని వెళ్ళారనేది అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అంటే నాన్నగారికి కాకుండా కొనతాల రామకృష్ణ గారిని మంత్రి చేశారని ఒక ఆవేదనతో. డెఫినెట్గా ఉంటుంది కదా బాధ. ఐఎమ్ ది సన్ ఆఫ్ ద్రోణవరావు సత్యనారాయణ గారు. ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ లీడర్, వెటరన్ లీడర్. కాంగ్రెస్ గురించి సర్వం త్యాగం చేశాడు, ప్రాణానికి తెగించి ఆయన పనిచేశాడు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని 89లోని ఆయన పోరాటం ఏ రకంగా చేశారు ఎన్టీ రామారావు గారి మీద, అట్లాగే మళ్ళీ 2004లో అధికారంలో రానందుకు ఆయన అవిరళ కృషి చేయడం కూడా జరిగింది. సో ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ఒక కొడుకుగా ఒక కార్యకర్తగా బాధ డెఫినెట్గా ఉంటుంది. ఇంకోళ్ళకి ఇచ్చారనేటువంటిది
మాకు కొనతాల రామకృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చారు, లేకపోతే ఇంకొకరు బొత్స సత్యనారాయణ అక్కడ ఇచ్చారు, ధర్మాన ప్రసాద్ గారికి ఇచ్చారని బాధ కన్నా ఈయనకి ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి బాధ మా అనునయుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆ రోజు అసంతృప్తి ఉంది. సో ఆయన నేరుగా ఆయన నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తారన్నాను. తనకు కొంత మిస్కమ్యూనికేషన్ రావడం, తర్వాత కార్యాలయాన్ని తెరిపించాను నేను. మా తండ్రి గారు కూడా అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వస్తున్నాడు, ఆయన పార్టీ కార్యాలయానికి అన్నది. అది తలుపులు తీసి అక్కడ నువ్వు అక్కడ ఊర్లో లేకపోతే ఒకవేళ ఉన్నా నువ్వు వెళ్ళి ఆయన ఇచ్చేసుకోవాలి. బట్ నేను పోలేదు, అది వాస్తవం. ఆవేదన ఎందుకంటే ఆవేదన డెఫినెట్గా ఉంది, ఈ వాస్తవాలు ఒప్పుకోవాలి. లేదండి నేను ఆ రోజు ఊర్లో లేను, లేకపోతే నాకు అలాంటిది ఏం లేదు అని చెప్పను. ఎందుకంటే ఆ రోజు ఆవేదనతోటే నేను నగర కాంగ్రెస్ కార్యాలయాలు, మా ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ, ఇన్ఛార్జ్ కార్యదర్శి అతను తాతారావు అని, అతని చదువు ఓపెన్ చేయించాను. నాయకులందరూ కూడా మా వాళ్ళకు కూడా చెప్పాను నేను, యూ గో అండ్ రిసీవ్ హిమ్ అండ్ గివ్ ప్రాపర్ రిసెప్షన్ దేర్ అని చెప్పాను నేను. అప్పటికి చాలా వర్గ పోరాటాలు చాలా గట్టిగా ఉన్నాయి. రామకృష్ణ గారితో కూడా విభేదించాం. వస్తున్నా కలెక్టరేట్ దగ్గర ఒక దగ్గర ధర్నా చేయవలసి వస్తే జిల్లా కాంగ్రెస్ ఆయన వర్గం ఒక పక్క పెట్టాడు ఆయన దుకాణం, నేను ఒక పక్క పెట్టిన దుకాణం. ఎందుకంటే ఆ రోజు కారణం కూడా ఉంది. ఆ రోజు మా తండ్రి గారు బర్త్డే సాయంకాలం, మొత్తం కార్యకర్తలందరూ అక్కడ ఉన్నారు. ఇది మన్నాడు. సో ముందు రోజు ఈ కార్యక్రమం పెట్టినప్పుడు మేము కూడా పెట్టి అక్కడ చేస్తాం. గ్రూప్ అంటే గ్రూప్ లాగే వ్యవహరించాం, అందులో ఏమీ మూమట్లేదు. ఆయనకి మద్దతునిచ్చారు రాజశేఖర రెడ్డి గారు, మొత్తం అంతా కూడా. ఈయన ఇక్కడ ఇప్పుడు దెర్ ఇస్ ఫైట్ ఇన్ బిట్వీన్ ది, అక్కడ ద్రోణరాజు వీళ్ళందరూ పాత్రదారులు అంతే, సూత్రధారులు వేరే వర్గం ఉండేవారు. వారితో కలిసి పనిచేశారు. కాబట్టి ఈయన సత్తువ బలం ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలం వాళ్ళ శక్తి ఏంటన్నది ద్రోణరాజు గారికి కూడా తెలుసు. కానీ స్థానికంగా కాంగ్రెస్ కార్యకర్తలుగా, నాయకులుగా, నేను ఒక కొడుకుగా మేము చాలా బాధపడ్డాము. ఆ రోజు మదన చెందాం. సో దాని యొక్క పరివేశం రాజకీయాల్లో తప్పదు. అది గ్రూప్ అన్న తర్వాత గ్రూప్ లాగే ఉంటుంది, అందులోని ఏ రకమైనటువంటిది ఉండదు. కాబట్టి ఆ రోజు దట్ ఈజ్ వాస్తవం. దాని తర్వాత కూడా చెప్పాలి ఇన్ కంటిన్యూషన్. మీకు నాన్నగారు చనిపోయిన తర్వాత కొనతాల రామకృష్ణ గారు రాజశేఖర రెడ్డి గారిని కలిసాం. మా నాన్నగారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు, రామకృష్ణ గారు కూడా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ పూడ్చడానికి ఆయన్నే ఇన్ఛార్జిగా వేశారట కదా? చెప్పేది అదే ఇంకా గ్యాప్ కాదు, కానీ ఆయన జిల్లా మంత్రి అయినా. సో ఆ రోజు 12 రోజుల కార్యక్రమం అయిపోయింది. ఆయన తర్వాత 15వ రోజు షెడ్యూల్ ఇచ్చారు, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు, 15th డే. సో నెక్స్ట్ డే మార్నింగ్ రామకృష్ణ గారు టెలిఫోన్ చేశారు, నేను సర్క్యూట్ హౌస్కి వస్తున్నాను, మీరు ఒకసారి వచ్చి కలవండి అని. సో ఆయన జిల్లా మంత్రి, తండ్రి చనిపోయినప్పుడు కష్టంలో నిలబడ్డాడు కూడా ఆయన మంత్రిగా. ఆయన మాకు ఆయనకి శిష్యుడిగా, ఆయనకి మాకు సన్నిహితుడిగా నిలబడ్డాడు. ఆయన పిలిచాడు, వెళ్ళాను నేను. దీంట్లో రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఒకసారి తీసుకురమ్మన్నారు, హైదరాబాద్కి అన్నారు. తప్పకుండా వస్తాను, వెళ్ళాం. అట్లాగే జనార్దన్ రెడ్డి గారు కూడా ఇట్స్ టేకెన్ ఏ వెరీ వైటల్ రోల్, అది కూడా మనం చెప్పాలి. ఆయన ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసి ఆయన కూడా ఆయన పార్లమెంట్ మెంబర్ ఇక్కడ. అయినా మాకు వీళ్ళిద్దరికన్నా మాకు చెప్పాలంటే సుబ్బరామరెడ్డి గారు ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ మా ఫాదరు. ఆయన్ని ఒక శరీరం వేరే వచ్చు కానీ ఆత్మలో ఒక మంచి స్నేహబంధం వాళ్ళిద్దరిది కూడా. సుబ్బరామరెడ్డి గారు కూడా, ఆయన కూడా ఈజ్ టేకెన్ ఏ వెరీ మచ్ ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ అని కాదు, ఈజ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆయన వెళ్ళడం, రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు రామకృష్ణ గారు. ఆయన నువ్వు నామినేషన్ ఫైల్ చేయి, మంచి ముహూర్తం పెట్టుకో, మీ తండ్రి గారి యొక్క అభిమానులు చాలామంది ఉన్నారు, ప్రత్యక్ష అభిమానులు ఉన్నారు, పరోక్ష అభిమానులు కూడా ఉన్నారు. అది అట్లాగే మన కాంగ్రెస్ అభిమానులు, అలాగే కాంగ్రెస్ మనం ఇది చేసింది, భవిష్యత్తులో చేయబోయేది అన్నీ స్పష్టంగా నువ్వు చెప్పు. ఇంకా కొనతాల రామకృష్ణ జిల్లా మంత్రి ఆయన అక్కడ కంప్లీట్గా ఇన్ఛార్జ్గా ఉంటాడు. మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తారు. చేసి నువ్వు చక్కగా చేసి గత అయిపోయింది, కలిసి పని చేసుకోవాలంతా మనం. ఇప్పుడు తప్పకుండా నువ్వు గెలిచి రావాలి. మీ తండ్రి గారు ఏదైతే వదిలిపెట్టారో ఆశయ లక్ష్య సిద్ధి కోసం, అలా కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం మనం మళ్ళా గట్టిగా మనం పనిచేయాలి, నువ్వు గెలిచి రావాలని ఆశీర్వదించి పంపించారు. అట్లా కేవీపీ రామచంద్ర గారిని కలిసాను డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఆయన తర్వాత అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కేశవరావు గారు ఉన్నాడు, ఆయన
అలాగే అంతకుముందు ఇతర పెద్దలు, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు, ధర్మాన్ గారు వచ్చారు, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు కూడా ఆయన కొన్నాళ్ళు వచ్చున్నారు, మంత్రులు కన్నా లక్ష్మణ్ కానీ, అలాగే అప్పుడు రామ్మోహన్ రావు గారు కానీ, జకంపుడి వారు కానీ అందరూ చాలామంది వచ్చారు ఎన్నికల్లో. నిజంగా చెప్పాలంటే అది మా తండ్రి గారు చనిపోయారు, బాధ చాలా ఎక్కువగా ఉన్నాం చెప్పాలంటే. కుటుంబం అంతా ఎవరు పెద్ద దిక్కే కోల్పోయారు. కాంగ్రెస్ కార్యకర్తలు మా దిక్కుపోయారని వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. కుటుంబానికి ఆయన పెద్ద దిక్కు, ఆయన పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతమంది వచ్చి నిలబడ్డారా నన్ను గెలిపించిన సపోర్ట్. అది నేను కాంగ్రెస్లో ఉన్నాను కనుక, కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను పెట్టారు కనుక, రాజశేఖర రెడ్డి గారు బలపరిచారు కనుక నన్ను ముఖ్యమంత్రిగా, ఇంతమంది నాయకులు సుబ్రహ్మరెడ్డి, కొణతాల, జనార్దన్ రెడ్డి గారు, ఇంతమంది పెద్దలందరూ కూడా వెన్నంటి నిలబడ్డారు, ఉత్తరాంధ్రలో నాయకులు నిలబడ్డారు వీళ్ళు. కాబట్టి మన మీద బాధ్యత ఉంది. మనం వాళ్ళకి అసౌకర్యం తీసుకొచ్చేటటువంటి రాజకీయం మనం చేయకూడదు. ఆ రోజు వదిలేసాం. ఐ టేక్ ఎన్ డెసిషన్ నాట్ టు మూవ్ ఎనీ గ్రూపిజం, ముఠా రాజకీయాలు కానీ వర్గ రాజకీయాలు కానీ మనం చేయకూడదు. ఇంకా అది పెద్ద ఆయనతో అయిపోయింది. ఇప్పుడు నలుగురితో కలిసి పనిచేయాలి, అవసరమైతే ఒక మెట్టు తగ్గాలి మనం అని చెప్పాను. చాలామంది మా ఎన్నికైన తర్వాత కూడా చాలామంది మా అన్నయ్యలు శ్రీనుబాబు ఏంటి ఇంత తగ్గి ఉండవలసిన అవసరం ఏంటి అన్నటువంటి భావన, బాధ కూడా వాళ్ళలోని చాలా రోజులు గూడు కట్టుకుంది. అయినా సరే నేను ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది లాంగ్ మన వల్ల మన కార్యకర్తలు కూడా ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఇవాళ ఆవేశంలో నన్ను రెచ్చగొట్టచ్చు, మీరు ఎందుకు తగ్గాలి, మీరు మన వరకు మనం ఫైట్ చేసాం, మనం ఇదే వరవని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మనకి ఒక సంక్లిష్టమైన సమయంలో, తండ్రి కోల్పోయిన సమయంలో, ఒక మా నాయకుడు కోల్పోయిన టైంలో మనం ఎన్నంటే ఉన్నారా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి మనం మన వల్ల ఇగో శ్రీనివాసు ఇక్కడ మాకు తలనొప్పుగా ఉన్నాడు, మాకు ఇగో మీరు అప్పచెప్పారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఇగో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరు పంపించారు, మాకు ఇక్కడ ఇతని వల్ల మాకు నష్టం కలుగుతుంది లేదా బాధ కలుగుతుంది అన్నటువంటి భావన లేకుండా నేను తగ్గే ఉన్నా. రామకృష్ణ గారితో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు, ఈ జిల్లాకు సంబంధించిన వరకు ఆయన నాయకత్వంలో పనిచేశాం. అట్లాగే మీకు పార్లమెంట్ మెంబర్లుగా జనార్దన్ రెడ్డి పనిచేశారు. జనార్దన్ రెడ్డి ఈజ్ ఎ లెజెండ్, నో డౌట్. అతను ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఎంత వర్గపోరం చేసుకున్నాం అప్పుడు. నిజంగా ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత వాళ్ళిద్దరూ ఎంత స్నేహం ఉండదు. ఎవరు జనార్దన్ రెడ్డి, ద్రోణరాజు గారు. ఆయన వైజాగ్ తీసుకొచ్చి పోటీ చేయించారు మా తండ్రి గారే, నాన్నగారే పిలిచారు. నాన్నగారే ఆయన పోటీ చేయాలనుకుంటున్నాను, వైజాగ్ వచ్చి పోటీ చేయండి. సుబ్రహ్మరెడ్డి గారు రాజ్యసభ మెంబర్ ఉన్నారు. సుబ్రహ్మరెడ్డి కూడా ఆఫర్ ఇచ్చాడు, ఆయన తెచ్చుకున్నాడు. ఆయన ఇక్కడ పోటీ చేశారు, కలిసి చేశారు. అట్లాగే మీకు దాని తర్వాత పురంధేశ్వరి గారు వచ్చారు, ఆవిడ క్యాండిడేట్ పార్లమెంట్, నేను క్యాండిడేట్. ఆవిడ పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకత్వం నుంచి, ఆవిడ వదిలేసిన కాంగ్రెస్ వదిలి వెళ్ళిపోయారు ఆవిడ, నేను ఇట్లాగే ఉన్నాను నేను. అట్లాగే మీకు సుబ్రహ్మరెడ్డి గారు స్టిల్ ఆయనకి మ్యాచింగ్ ఎవరు లేరు, ఇంకా నో మ్యాచింగ్ సుబ్రహ్మరెడ్డి. ఆయన అంత బోలోశంకరుడు, ఏవో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆయన పార్లమెంట్ మెంబర్గా కూడా ఆయన చాలా ఏవో సిఎస్ఆర్ ఫండ్స్ అని, లేదా పార్లమెంట్ నిధులని, లేదా ఆయన ట్రస్ట్ నుంచి ఏవో ఆయన మా జిల్లా, మా సిటీకి కానీ ఇతర ప్రాంతాలకు కానీ చేస్తుంటాడు ఆయన. అలాగే పిసిసి అధ్యక్షులు ఎవరైతే వాళ్ళకి లాయల్గా పనిచేయడం, దట్ ఈజ్ వెరీ క్లియర్. అంటే పార్టీ ఆదేశాలని నేను ధిక్కరించను, పార్టీ ఆదేశాలే నాకు శిరోధార్యం. దేర్ ఇస్ నో ఇండివిజువల్ ఒపీనియన్. నాకు ఇండివిజువల్ ఒపీనియన్ పెట్టుకోను నేను. ప్రతి వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి భావాలు ఉంటాయి, అది వేరు. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతంకే కట్టుబడి ఉండాలి. ఆ రకమైన పెంపకంలో ఆ రకమైన భావజాలాలతో పెరిగినటువంటి. అట్లాగే ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన చాలా ఎంకరేజ్ చేశాడు నన్ను చాలా చక్కగా ఆయన చూసుకున్నాడు కూడా. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు, అది చెప్పాలి మనం. నాకు రోజు రాత్రి పిలిచి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను పిలిచి, నీకు మంత్రి ఇవ్వలేకపోయాను, దేర్ ఇస్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అందువల్ల నీకు ఇవ్వనందుకు ఇబ్బందులు ఉన్నాయి అంటే, నేను ఎప్పుడు కూడా మంత్రి పదవి గురించి నేను మిమ్మల్ని అడగలేదు, నాకు కూడా ఆశ లేదు, మా నాన్నకే రాలేదు నాకెందుకు వస్తుందని ఆశపడతాను నేను. కాబట్టి ఆయన ఆశపడలేదు, నేను అదే బాటలో నేను ఆశపడలేదని చెప్పాను నేను. ఆయన నవ్వి, నో యువర్ సర్వీసెస్ మోర్ రిక్వైర్డ్ అని ఒకరోజు రాత్రి 11 గంటలకి ఫోన్ చేసి, నీకు ఇట్లాగా విప్పిస్తున్నాము, నువ్వు తీసుకోవాలి అంటే చెప్పాను. ఇంకెవరైనా చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి అంటే, లేదు నీ సర్వీసెస్ అవసరం, నువ్వు ఉండాలి, నీకు కూడా ఇది కూడా చేయకపోతే అది నేను తప్పు చేసినట్టు భావిస్తాను, నేను నా గురించి అయినా నువ్వు తీసుకోవాలని తీసుకున్నాను. నన్ను బాగా చూసుకున్నాడు ఆయన.
ఆయనకు కూడా మచ్చలేకుండానే స్వప్రయోజనాలకి ఎప్పుడు కూడా ఆయన వాడుకోకుండా నా నియోజకవర్గానికి మా నగరానికి సంబంధించినటువంటి విధంగానే నేను చేశాను. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను రెండోసారి గెలిచానంటే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సఫలీకృతమయ్యాను నేను. అంత టఫ్ ఫైట్లో కూడా నేను రాగలిగానంటే సో వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా అరే మనం రణరాజు గారు అబ్బాయి శ్రీనుబాబు మనకి కావాల్సిన వాడు ఎవరు సంపాదిస్తారండి అది. ఇవాళ కాంగ్రెస్లో ఉన్నాను నేను, బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే శ్రీనుబాబు పదవి లేదే, ఈ పార్టీ ఎప్పుడు బతుకుతుందో ఏంటో, పోనీ పార్టీ మారిపోతే ఏమైనా పదవి వస్తుందో అని నేను చెప్పాను. నేను అంటే కొంతమంది అభిమానం కొద్ది అంటారు, నేను చెప్పాను దెర్ ఇస్ నో ఇష్యూ, మనం కంఫర్టబుల్గా ఉన్నాం. అంటే మనం కంఫర్టబుల్గా ఉండి నా ఫ్యాన్ వేసుకుని కింద కూర్చుని నా ఇంట్లో నేను కూర్చోవడం అది కాదు కంఫర్టబుల్. ప్రజలకి అందుబాటులో ఉన్నామా లేదా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డారనేటువంటి సంతృప్తి ఉంది. ఆ సంతృప్తితో ముందుకు వెళ్తున్నాను. ఒక ఆశాజీవి, కాంగ్రెస్ బతకాలి, నాకు పదవి వచ్చిందా లేదా అన్నది ఇమ్మెటీరియల్ ఇవాళ. కాబట్టి కాంగ్రెస్ బతకాలి దేశంలో. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినటువంటి రాహుల్ గాంధీ సంక్లిష్టమైన పరిస్థితిలో ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించాడు. మీకు గత చరిత్ర ఒకసారి తీసుకుంటే మోతీలాల్ నెహ్రూ గారు మంచి స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నప్పుడే ఏఐసిసి అధ్యక్షులుగా నెహ్రూ గారు అయ్యారు. అట్లాగే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉంటూ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈవిడికి ఇచ్చారు. ఎవరికి? ఇందిరాగాంధీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మంచి పొజిషన్లోనే. అలాగే సంజయ్ గాంధీ గారు ఆయన ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ అయ్యాడు, యూత్ లీడర్ అయ్యాడు. ఆ సంజయ్ గాంధీ చనిపోగానే ఆయన జనరల్ సెక్రటరీ చేశారు. ఇందిరాగాంధీ చనిపోగానే రాజీవ్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. తర్వాత సోనియా గాంధీ గారు కూడా 98లో కాంగ్రెస్ క్యాడర్ అంతా ఉంది, కాశీ నుంచి కన్యాకుమారి వరకు లీడర్స్ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, క్యాడరు లీడర్స్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, పటిష్టంగానే ఉంది. ఆ టైంలో ఆవిడ తీసుకున్నారు. ఆవిడ కూడా బాగా నడిపించారు, 18 ఏళ్ళు నడిపించి 2004లో అధికారంలో తీసుకురావడానికి కీలక పాత్ర నిర్వహించారు. బట్ వేరాజ్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడం అన్నది 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదు. మీకు క్రూషియల్ కాంగ్రెస్ నాయకులు చాలా చోట్ల పార్టీలు మారిపోయి వెళ్ళిపోయారు. ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన బాధ్యతలు తీసుకుని నడిపించడం అంటే షబాష్. రాహుల్ గాంధీని మనం ఎప్రిషియేట్ చేయాలి. ఈ పార్టీని మనం బతికించాలి ఈ దేశంలో. దీనివల్ల సెక్యులరిజం, లౌకిక తత్వానికి పునాదులు వేసి మేడలు కట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని మనం నిలబెట్టాలన్నటువంటి ఒక సంకల్పంతో ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఆయన తప్పకుండా సఫలీకృతం అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను నేను. 2012లో జరిగిన రాజకీయ సమీకరణలు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం, ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కుటుంబంతో మీకుండే అనుబంధం కారణంగా మీరు జగన్మోహన్ రెడ్డి వైపు పోకూడదనే ఉద్దేశంతోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు విప్పు ఇచ్చారా? నో నథింగ్, ఈ నోస్ పెట్టి వెళ్ళి అప్పటికి ఇంకా అతను ఇదే కాదు కదా మీకు, అది చాలా తప్పు. ఇప్పుడు దాని తర్వాత వెళ్ళిపోవాలి కదా. నేను 2014 ఎన్నికలు అయింది, నాకు పిలిచిస్తా ఉన్నారు టికెట్, ఇంట్లో కూర్చొని గెలుస్తాను నేను. ఎవరు అన్నారు టికెట్? మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, మిగతా పార్టీలు కూడా ఆఫర్ ఇచ్చారు. నేను 2014లో పార్టీ మారితే ఇంట్లో కూర్చొని వెళ్తాను, తిరగక్కర్లేదు నేను నియోజకవర్గంలో. కానీ ఎందుకున్నాను? ఒక సిద్ధాంతపరంగా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి ఆ రకంగా చేయాలి. తర్వాత ఇంకోటి మర్చిపోకూడదు మీరు. ఐఎమ్ ది ఫస్ట్ సిగ్నేచర్ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బికమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ సిగ్నేచర్ ఆయన చనిపోయిన తర్వాత ఎస్ ఆన్ రికార్డ్. ఆ రోజు రాజశేఖర రెడ్డి కొడుకుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అతను అవసరం ఉంది, కుర్రాడు, యువకుడు. ఆ రోజు సిగ్నేచర్ తెచ్చి వెనక్కి తిరిగి ఆలోచించి చూడకుండా ఫస్ట్ సిగ్నేచర్ నేను పెట్టాను. కానీ పార్టీ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఛాయలు కానీ ఆ ఆలోచనలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే చేశాం. కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా అసలు దాని గురించి నా పార్టీ గురించి ఆలోచించుకుంటాను అంతే. అంటే ఇప్పుడు కూడా మీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి ఉంది. మీ బంధువు, బహుశా మీ బావమరిది అవుతారు, కోన రఘుపతి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళు ఈ మధ్య కూడా మీతో ఏదో చర్చలు జరిపారు అనేది నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు చర్చించరు. బయటకు వచ్చింది. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ చర్చించరు. అభిమానం కొద్దీ వాళ్ళు ఏదైనా ఎవరైనా నాకు అరే శ్రీనివాస్ ఈ పార్టీలో మారితే బాగుంటుంది, ఆ పార్టీకి వెళ్తే బాగుంటుంది అలా అనుకుని ఉండొచ్చు. కానీ వ్యక్తిగతమైన అభిమానంతో తప్పించి ఎక్కడ కూడా ఎవరు నాతో చర్చలు జరపలేదు. వాళ్ళకి మీకు నాలోని ఏదైనా బలహీనత ఉండి అరే ఇతను పార్టీ మారాలనేటువంటి ఆలోచన ఉందేమో
అలాంటప్పుడు మన పార్టీకి పిలవచ్చు కదా, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు పిలుస్తారు, ఇంకో పార్టీ పిలవచ్చు కదా అన్నటువంటి ఆలోచన. నాలో ఆ నరాల్లోని ఆ కాంగ్రెస్ భావజాలాలు జీర్ణించుకున్న వ్యక్తిగా అందరికీ తెలుసు, ఎవ్రీబడి నోస్. కాబట్టి ఎవరు నన్ను టచ్ చేయరు. అంటే 2019 ఎన్నికల్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 100% మీ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు. 100%. దేర్ ఇస్ నో అంబియన్స్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది ఆదేశిస్తే 2019 ఎన్నికల్లో అది తూచా పాటించేటటువంటి వ్యక్తిని. అలాగే ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఏది ఆదేశిస్తే ఆ కార్యక్రమాలు చేయడం నా పాత్ర, నా బాధ్యత. దట్స్ ఆల్. 2019 ఎన్నికలకు రకరకాల సమీకరణలు రాబోతున్నాయి. అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి అంత బలంగా అయితే లేదు. తెలుగుదేశం జనసేన కలవబోతారా, వైఎస్ఆర్సీపీ బీజేపీ కలవబోతారా, బీజేపీ రకరకాల ఈక్వేషన్స్ రాబోతున్నాయి. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ నియోజకవర్గంలో మళ్ళీ గెలవగలననే ఒక నమ్మకం, ధైర్యం మీకున్నాయా? ఉందండి. ఎలాగంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువుగా చేసుకెళ్ళడంలో నేను సఫలీకృతం అవుతున్నానటువంటి నమ్మకం నాకు ఉంది. తర్వాత ప్రజలకు నా మీద ఉన్నటువంటి నమ్మకం, వీడు ప్రజలకి అందుబాటులో ఉంటాడు, వీడు ప్రజలకు పనిచేస్తాడు, వీడిది అధిష్టానం వరకు ఏది ఆదేశిస్తే అది నేను చేస్తాను. నేను ఎటువంటి కాంగ్రెస్ మీద ఇవాళ తలదించుకుని 2014లో వేరు, అప్పుడు భావోద్వేగాలు, ఈరోజు వాస్తవాలు ప్రజలకు తెలిసి. తర్వాత నేనేంటో, నేను ఒక పార్టీ కట్టుబడి ఉన్నాను. అరే చెప్పాలంటే నేను ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా మీద నాకు చాలా బాధ కలిగిస్తుంటారు. నా మీద సానుభూతి, అయ్యో పాపం ఇతను ఆ విభజన వల్ల నష్టపోయాడు పాపం ఇతను అన్నటువంటి బాధపడేవాళ్ళే ఎక్కువ తప్పించి ఎవరు కూడా అరే వీడు భలే అయిందిరా అన్నటువంటి భావన ఎక్కడ కూడా ఎవరు అసలు మమ్మల్ని వ్యతిరేకించేటటువంటి శక్తులు కూడా ఒకప్పుడు మా సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, బాగుండాలని. ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా లేదా మాజీలు కానీ అందరూ కూడా చాలా సముచితమైనటువంటి అభిమానం, గౌరవం కూడా నాకు లభిస్తున్నాయి చాలా. అది ఇప్పుడు నేనేదో పెద్ద బలమైన వాడిని, పోటుగానని కాదు కదా. నేను కొనతాల రామకృష్ణ గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీకు గౌరవం, అరే ఇది రాజకీయ కుటుంబం, కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నాడు, మనం ఒకసారి వెళ్దాం, ఇక్కడ సమస్యల మీద నేను పోరాటం చేస్తున్నాను, ఒక మాట చెప్దాం వెళ్ళి అన్నటువంటిది. ఆయనకి కూడా సంఘీభావం, ఆయన సహకారం కూడా తీసుకుందాం. ఇవాళ కూడా ఫోన్ చేశాడు ఆయన, రేపేదో ప్రెస్ మీట్ ఉంది, మీరు మీ పార్టీ తరపున మీరు కూడా రావాలి శ్రీనివాస్ గారు కూడా. తప్పకుండా నేను మా అధ్యక్షులు కూడా వస్తాం అన్నాను. తర్వాత పార్టీ అనువు కాని చోట అధికంగా కాకూడదు, మా నాన్న చెప్పాడు నాకు ఆయన. మనం మన పరిస్థితి బట్టి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అట్లాగే ఎవరికైనా సాయం చేస్తే నువ్వు వెంటనే మర్చిపో. ఎవరైనా నీకు సాయం చేస్తే గుర్తుపెట్టుకుని మళ్ళీ రుణం తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నించాయి. ఈ రెండు నేను తూచబడిస్తాను. పిలవడం పేరంటానికి అడగని సలహా ఇది కూడా ఇవ్వను. అది నాకు నా పార్టీ ప్రతిష్ట పెంచుకోవడం, పార్టీని బలోపేతం చేసుకోవడం ఆర్గనైజేషనల్గా. రెండు, నా నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ అవసరాలు, మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితకాలం రుణపడి ఉంటారు. అక్కడ ప్రజలకు కూడా ఇప్పటి వరకు నేను పెట్టిన సమావేశాలన్నిటికీ కూడా వేలాది మంది జనమే. దానికి కారణం నా గొప్ప కాదు, మా కార్యకర్తలు, అక్కడ ఉన్న నాయకులు, వాళ్ళని నా సొంత అన్నదమ్ములు అప్పచెల్లెల్లాగానే నేను చూసుకుంటాను, మా కుటుంబ సభ్యులుగా. అదే గౌరవం వాళ్ళకు ఉంది. అన్ని వర్గాలు నాతోటి, అటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీలు కానీ అందరూ కూడా అభిమానిస్తారు నన్ను. మెయిన్ నేనేంటండి, ఆ పార్టీ ఆ రోజు మన తండ్రి గారు 77లో వాట్ ఈజ్ హీ జస్ట్ ఈజ్ ఎ కరణం, విలేజ్ కరణం, ఓ సర్పంచ్ చేస్తున్నాడు అప్పటికి అంతే ఆయన. అలాంటి వ్యక్తికి పిలిచి ఇందిరాగాంధీ నువ్వు లోక్సభకు పోటీ చేయందంటే అది పార్టీ అంటే, అది నాయకత్వం అంటే. ఆ రోజు ఆయన ఒకటే చెప్పాడు, ఆవిడని కలిసి, అమ్మ నేను నీ మాస్క్ వేసుకుని తిరిగాను, గెలిచాను. 88లో పంచాయతీ ఎన్నికల్లో తిరుగుతున్నారు ఈయన. రాజీవ్ గాంధీ గారు స్వయంగా ఫోన్ చేసి పిఎంఓ నుంచి ఒకే ఒక రాజ్యసభ ఉంటే హేమాహేమీలు పోటీ పడుతున్నారు ఈ రాష్ట్రంలో. 51 మంది శాసనసభ్యులు సంతకాలు పెట్టి పలానా వ్యక్తికి ఇవ్వాలి మీరు రాజ్యసభనంటే, ఢిల్లీ నుంచి పిఎంఓ నుంచి ఫోన్ చేసి గో అండ్ ఫైల్ ది నామినేషన్ అది మెంబర్ ఆఫ్ రాజ్యసభ అని చెప్పారంటే ఎలా వదిలేస్తామండి ఆ కుటుంబాన్ని? అలాంటి కుటుంబం, అలాంటి పార్టీ
ఎందుకుంటుంది? మన పదవులు వస్తాయి పోతాయి. నేను వెళ్ళిన వాళ్ళని ఎక్కడ నేను విమర్శించట్లా. దెర్ ఇస్ ఎగ్జిస్టెన్స్ రకరకాల సిద్ధాంతాలు, దాని గురించి ఏం కాదు. కానీ ఈ పార్టీని మళ్ళీ బతికించుకోవడానికైనా రావాలని నేను కోరుకుంటున్నాను. 2014 ఎన్నికల్లో చాలామంది అసలు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేయాలంటేనే భయపడ్డారు. కానీ మీరు ఏ ధైర్యంతో మళ్ళా ఎన్నికల్లోకి వెళ్ళారు? ప్రజల్లో తీవ్రమైన భావోద్వేగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చేసింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నాశనం చేసిందని ఒక ఫీలింగ్స్ బలంగా ఉన్నాయి. అటువంటి కండిషన్స్లో మీరు ఏ ధైర్యంతో మళ్ళా అసెంబ్లీకి పోటీ చేయగలిగారు? అది కాంగ్రెస్ ఇచ్చిన బలమే. మా తండ్రి గారు శిక్షణలో ఆయన ఇచ్చినటువంటి బలం, కాంగ్రెస్ ఇచ్చిన బలం. ఐ నో వాట్ ఈజ్ గోయింగ్ ఆన్. మీకు ఆ పార్టీ యొక్క భావజాలాలు నాలో నరనరాలు ఉన్నది కనుకనే నేనేం గొప్పని కాదు. నాకు యాజ్ ఎ ద్రోణరాజు శ్రీనివాస్గా ఐఎమ్ జీరో. బట్ యాజ్ ఎ పార్టీ రిప్రజెంటేటివ్ ఆ పార్టీకి ఉన్నటువంటి సత్తు ఏంటి, శక్తి ఏంటి, మీరు ఒక చూడండి ఒకసారి. ఇందిరాగాంధీ ఆవిడ సెంటరీ సెలబ్రేషన్ సందర్భంగా ఆవిడ జీవిత చరిత్ర, హౌ షీ ఫేస్డ్, ఆవిడ స్ట్రగుల్ అయిన దాంట్లో నేను 1/4 చూశానా జీవితాన్ని. 1/4 కాదు, ఒక 1% చూశానా. ఆవిడే అంత స్ట్రగుల్ అయింది, మహానాయకురాలు. షీ గ్రేట్ లేడీ. మనం ఎక్కడ అందు గురించే నేను అట్లాగే మంచి ఖాళీగా ఉంది శుభ్రంగా. 1951 నుంచి శాసనసభలో ప్రొసీడింగ్స్, సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు, బూరుగుల రామకృష్ణారావు గారు, అలాగే అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు వావిలాల గోపాలకృష్ణ గారు, ఇట్లాంటి వాళ్ళ యొక్క అసెంబ్లీ ప్రొసీడింగ్స్, స్పీచెస్ అన్నీ కూడా చదివే అవకాశం నాకు కలిగింది. వాళ్ళు హౌ దే ఆర్ కన్సర్న్ అబౌట్ ది సొసైటీ, అంటే నిత్యం కూడా ఏ సమస్యలను వాళ్ళు లేవనెత్తారు, ఎట్లా దానికి పరిష్కార మార్గాలు, ఎన్ని చట్టాలు వచ్చాయి వాళ్ళు మాట్లాడడం వల్ల ఇవాళ ఇంత చక్కగా రాష్ట్రం పురోభివృద్ధి సాగించిందంటే వాళ్ళ అవిరల కృషి ఎంత ఉంది. అందులో మనం ఎంతైనా చేయగలిగామా? మనం 9 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నాం, మనం ఏం చేసాం అన్నది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకున్నందుకు అలాంటివన్నీ కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి. అది కొమ్మనేని శ్రీనివాసరావు రాసి ఇచ్చారు అప్పుడు మాకు కేసులు. అవన్నీ అంత ముందు కూడా నేను లైబ్రరీలోకి వెళ్ళి చదువుకునేవాడిని. అవన్నీ కూడా చదివే అవకాశం. తర్వాత మా తండ్రి గారు ఆయన అసెంబ్లీలో స్వల్పకాలం ఉన్నారు, 1980 నుంచి 82. ఆయన అద్భుతమైనటువంటి బడ్జెట్ మీద మాట్లాడారు, అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడారు, తర్వాత గవర్నర్స్ ఇది మాట్లాడారు. అలాగే నాకు కూడా చాలా అవకాశాలు శాసనసభలో వచ్చాయి. రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన, గవర్నర్స్ని అడ్రస్ మీద ధన్యవాద తీర్మానాలు తెలిసేదానికి నాకు సిఎంఓ నుంచి ఫోన్ వచ్చింది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. మీరు ఒకసారి సిఎల్పి ఆఫీస్కి వెళ్ళి కలవండి, మీరు అసెంబ్లీలో గవర్నర్స్ అడ్రస్ మూవ్ చేస్తున్నారు అని. మీరు తప్పుగా చెప్పారేమో, నా పేరు డి శ్రీనివాసు కానీ ద్రోణరాజు శ్రీనివాసు నేను కాదనుకుంటాను. ఇంకా లేదు మీ పేరే సీఎం గారు సెలెక్ట్ చేశారు, మీరు మాట్లాడండి. నేను సిఎల్పికి వెళ్తే నాకు టెక్స్ట్ అంతా ఇచ్చారు. ఆ రోజు ఆ టెక్స్ట్ పట్టుకుని చూసుకున్నాను. నేను మామూలుగానే చూసుకుని అసెంబ్లీ మొదలయ్యే రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఇలా వెళ్తుండగా చూశారు. నువ్వే కదా మాట్లాడుతున్నా, నేనే మూవ్ చేస్తున్నాను సార్ అని. ఏంటి అదని టెక్స్ట్ సిఎల్పి, స్వామి కొడుకువి నువ్వు చూసి చదువుతావా, పక్కన పడేది అన్నారు. అంతే, ఒక శక్తినిచ్చారు. ఆ రోజు మాట్లాడాం, 1:20 నిమిషాలు మాట్లాడాం. స్వపక్షంలో ఉన్నటువంటి మా సభానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అభినందించారు, మంత్రులు అభినందించారు, శాసనసభ్యులు, ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చి అభినందించారు చాలామంది. అందరూ కూడా ఇప్పుడు నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను అభినందించారు. చాలా నాకు అది మర్చిపోలేనటువంటిది. వై? బికాస్ మనం ఇష్యూస్, మనం చేసిన అభివృద్ధి, సంక్షేమాలు, ఉపాధి, వాట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ ది కాంగ్రెస్, ఎందుకు రెండోసారి మళ్ళీ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారు, ఇవన్నీ చెప్పడంలో సభను ఆకట్టుకునే అవకాశం నాకు కలిగింది. సభానాయకుడు మాకు అవకాశం ఇచ్చాడు ఆయన, అట్లాగే సభాపతి కూడా మాకు అంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దానికి తర్వాత చాలాసార్లు మాట్లాడాము. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కానీ, రోషయ్య గారి టైంలో కానీ. రోషయ్య గారు కూడా ఆయన కూడా బాగానే ప్రోత్సహించాడు. 2019లో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రాతినిధ్యం సంపాదించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఉంటుంది, డెఫినెట్గా. ఇందులో ఏమీ లేదు, చాలా మార్పులు వస్తాయి. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ విల్ కమ్. చూద్దాం. పాజిటివ్గానే థింక్ చేసేవాడిని నేను.
ఎప్పుడు కూడా నెగిటివ్గా రాదు, మనం చేయలేము అన్నటువంటి మా తండ్రి నాకు నేర్పలేదు. చేయాలి, చేయాలి, సాధించాలి అన్నటువంటి సంకల్పాన్నే మనకి ఇచ్చారు. ఎంతవరకు మనం రీచ్ అవుతా ఉన్నది మనం అది చెప్పేది కాదు, జోషిని చెప్పేది కాదు. నాకు ఫస్ట్ మీకు 2017లో ఆఖరి అధ్యాయంలో మనకి శుభసూచకం గుజరాత్ ఎన్నికలు. రాహుల్ గాంధీ గారు ఆయన యొక్క విధానం, వైఖరి చాలా స్పష్టంగా దేశ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు చెప్పగలిగాడు. పార్టీ పరంగా కాంగ్రెస్ శ్రేణులకు, దేశ ప్రజలు కూడా చెప్పగలిగాడు ఆయన. సో దిస్ ఈజ్ మై స్టాండ్. సెక్యులరిజం, దీనికి లౌకిక తత్వం. అట్లాగని ఇది కాకుండా ఏదైతే ఇతన్ని మీద దుష్ప్రచారం చేశారో అవన్నీ అబద్ధాలు. అలాగే మా ప్రభుత్వాల మీద ఏమైతే అవినీతి ఆరోపణలు చేశారో అవన్నీ అబద్ధాలని కాంగ్రెస్ కాదు, కోర్టు తీర్పు ద్వారా ప్రజలకు సందేశం అందింది. ఇంకంతకన్నా ఏం కావాలండి? వాళ్ళ కుటుంబానికి డబ్బు ఏం కావాలండి? వాళ్ళకి ఏం మూటగొట్టుకున్నారు నెహ్రూ గాంధీ ఫ్యామిలీ? నెహ్రూ గారు సర్వం త్యాగం చేశాడు, మహానుభావుడు. ఇందిరాగాంధీ ఏం మూటగట్టుకుంది? దేశం కోసం త్యాగం చేసింది ప్రాణాలు. వాట్ రాజీవ్ గాంధీ? అట్లాగే మీకు ఇవన్నీ అభూత కల్పనలు. ఆ పార్టీ మీద మీకు ఒక దుష్ప్రచారం సాగించాలన్నటువంటిది. మీకు 77 ఆవిడ పరిపాలన తీసుకోండి, 47 నుంచి మీకు నెహ్రూ గారి ప్రధానమంత్రి, దాదాపు 1967 వరకు, 67 నుంచి ఈవిడ 77 వరకు, ఈవిడ 17, దాని తర్వాత మనం 4 ఏళ్ళు, 4 ఏళ్ళు అవుతుంది. కాబట్టి మీకు వాళ్ళ యొక్క ప్రస్థానంలో ఇప్పుడు కూడా వాళ్ళ ఉనికిని చూసి వాళ్ళు భయపడేవారు ప్రతిపక్షాలు, అంతే. సో అటువంటి నాయక కుటుంబం నుంచి సేవ చేసే అవకాశం మనకు కలిగింది. ఎందుకంటే దేరే కాంగ్రెస్ ఒక కుటుంబానికి అది ఒక కుటుంబం అంటే కూడా తప్పు అంటాను నేను. వాళ్ళు ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ. అది ప్రజలు అప్పుడప్పుడు నచ్చకపోతే ఇంట్లో చూడండి, ఏమైనా తప్పు చేస్తే అడిగి ఒక పనిష్మెంట్ ఇస్తారు ఇంట్లో వాళ్ళే. అట్లాగే మాకు ప్రజలే, వాళ్ళ పార్టీ ఇది, ప్రజల పార్టీ ఇది. ప్రజలు ఒకసారి పనిష్మెంట్ ఇచ్చారు, మళ్ళీ వచ్చాం, మళ్ళీ పనిష్మెంట్ ఇచ్చారు. తప్పులు జరుగుతుంటే తప్పులు మళ్ళీ సరిదిద్దుకుని మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాష్ట్ర విభజన ఆవేశం కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పోయిందంటారా? 200% పోయింది. ఎందుకంటే వాస్తవాలు తెలిసాయి ఇప్పుడు. మోడీ గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేనేమో రాజధాని ఢిల్లీని తన్నేరే విధంగా నేను నిర్మాణం చేస్తాను, రూపాయి పావలా ఇవ్వలేదు. ఇది నేను చెప్పింది కదా, గణాంకాలు చెప్తున్నాయి. అట్లాగే నీళ్లు మట్టి ఇచ్చి ఇది చేశారు. కాబట్టి చాలా స్పష్టంగా ఎప్పటికి అవుతుందండి, నిజంగా ఈ రాష్ట్రానికి ప్రతి రూపాయి కేంద్రం ఇవ్వాలి. ఏ రూపాయి ఇవ్వకపోయినా మేము ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేసాం కాదు, డబ్బు ఎంత ఇచ్చావు? నీకు ఆర్థిక పరిపుష్టి చేకూరిస్తే రేపు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎట్లా వస్తుంది? ఉపాధి అవకాశాలు ఎట్లా వస్తాయి? ఇవాళ చాలామంది చెప్తున్నారు మేము ఇన్ని లక్షలు ఉపాధి అవకాశాలు ఇచ్చేస్తాం. ఎక్కడి నుంచి తెస్తారు? ఎందుకు వాడు ఇక్కడ పెడతాడు? ఒక ఇండస్ట్రీ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. కేంద్రం నుంచి ఇచ్చేటటువంటి మేక్ ఇన్ ఇండియా అన్నారు, స్టార్టప్ ప్రోగ్రామ్స్ అన్నారు. ఎన్ని స్టార్టప్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యాయి? ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? కారణం, ఇక్కడ నువ్వు ప్రత్యేక హోదా ఇస్తే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటే వాళ్ళు 4 పరిశ్రమలు వస్తాయి. కాంగ్రెస్ టైంలో ఉత్తరాంధ్రకి మేము ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ బొబ్బిల్లో పెట్టారు, వెంగళరావు గారు అప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టరు. అట్లాగే ఈ శారద కానీ, రైవాడ్ కానీ, అట్లాగే వంశధార ఇది కానీ, నాగావళి కానీ, ఇవన్నీ చేసామంటే కాంగ్రెస్ టైంలోని. ఇక్కడ తాండవ కానీ, ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇవాళ అంకురార్పణ చేసి దానికి ఒక కీలకమైన దశకి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని నిర్లక్ష్యం చేయలేదు. వ్యక్తులు తప్పు చేసి ఉండొచ్చు ఇందులో. కాంగ్రెస్ అధినాయకులు ఎప్పుడు తప్పు చేయలేదు. వాళ్ళు దీనికి ఈసారి ఏమైందంటే, గతంలో కాంగ్రెస్ ఓడిపోయిందంటే దేర్ ఇస్ లిటిల్ యాంటీ ఇన్కంబెంట్స్ ఉండేది. తర్వాత ముఖ్యమంత్రులు మార్చడంలో కొంత ప్రజలు అసహనంగా ఉండేవారు. అందులో భాగంగానే ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆ రోజు అసంతృప్తిని ఆయన క్యాష్ చేసుకున్నారు. తర్వాత కూడా 94లో పోయినప్పుడు కూడా అదే జరిగింది. బట్ ఈసారి వేరు. ఈసారి ఏంటంటే విభజన సోనియా గాంధీయే చేసింది అన్నది గోబల్స్ ప్రచారం చేసి ప్రజల హృదయాల్లో అది ముద్రపడిపోయింది. తలుపులు వేసేశారు. తలుపులు లోపల ఉన్నది ఎవరు? సుష్మా స్వరాజ్ ఉన్నారు, మిగతా పార్టీల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు బయట రాలేదు? తాళ్ళు వేసి కట్టేశారా? మరి లేఖలు ఇచ్చారు,
విభజించండి అని. ఏమైపోయి అలాగే మీరు బిల్లు పెట్టండి. హూ డిమాండెడ్ బైఫికేషన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి నినాదం ఇచ్చినట్టు తీర్మానం చేసినట్టు భారతీయ జనతా పార్టీ మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామని గదమాయించి బిల్లు పెట్టించి ఆమోదింపు చేసి వాళ్ళకు ఓటేశారు ప్రజలు. ఏమంటాం, 2G స్పెక్ట్రంలో ఇన్ని లక్షల కోట్లు తినేశారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తే ప్రజలు నిజం అనుకున్నారు. ప్రజలని మనం తప్పట్టకూడదు. అంటే ఆ రకమైన హిట్లర్ పరిపాలనలో గోబల్స్ ఉండేవాడు కదా, అందు గురించి గోబల్స్ అదొక మంత్రిత్వ శాఖ, ఆడి పని ఏంటంటే గోబల్స్ ప్రచారం చేయడమే. అట్లాగా మా మీద దుష్ప్రచారం చేశారు. ఆ రకంగా ఇప్పుడైతే మాకు మంచి నాయకత్వంలో రఘువీర్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేటికి 3 సంవత్సరాల 10 మాసాలు అయింది. బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ఒకడు నిజంగా అందరు నాయకులను కలుపు తగ్గి ఉంటాడు. అక్కడ పల్లవరాజు కానీ, ఇక్కడ కృపారాణి కానీ, మురళీమోహన్ కానీ, కొండ్రు, ఇక్కడ బాలరాజు కానీ, అక్కడ కనుమూరు బాపిరాజు కానీ, జేడీ సీఎం కానీ, సుబ్బరామరెడ్డి కానీ, కేపీ రామచంద్రరావు కానీ, అలాగే అక్కడ చింతామోహన్ కానీ, పనబాక లక్ష్మి కానీ, వీళ్ళందరినీ ఇచ్చే కె రాజు గారు, ఆయన ఎస్సీసెల్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెల్ చైర్మన్, ఆయన కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక శక్తిని వాళ్ళు శక్తి మేరకు చేస్తున్నారు. మొన్న పోలవరం మీద ఆయన పాదయాత్ర చేశాడు. ఆయన అట్లాగే మేము ప్రత్యేక హోదా మీద మేము ఉద్యమాలు చేసాం, సంతకాలు సేకరణ చేసాం, 1 కోటి సంతకాలు. అట్లాగే అన్ని సభలు సమావేశాలు పెట్టాం చాలా. సో ప్రజల్లో విభజన మీద మాకు వ్యతిరేకంగా ఉన్నారని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ప్రజల్లో తిరుగుతున్నాను కనుక దానికి కారణం కూడా మోడీ గారే. ఏమిచ్చారు చెప్పండి. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ బీజేపీ, టీడీపీ ఉంది, 2 పార్టీలు మిత్రపక్షాలు. సోము వీర్రాజు గారు ఏం మాట్లాడుతున్నారు రోజు 96, 99లో చంద్రబాబు నాయుడు గారు విజయనగరంలో బీజేపీతో పొత్తు లేదు అని అనౌన్స్ చేశారు. అప్పటికే మేము 4 సీట్లు. ఇప్పుడు ఇది అవసరమా అంటే దేర్ ఇస్ ఎ గ్యాప్. పురంధేశ్వరి గారు ఏం మాట్లాడుతుంది, అలాగే టీడీపీ నుంచి ఉన్న నాయకులు ఏం మాట్లాడుతున్నారు బీజేపీ మీద. దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. ఇది ఇప్పటి నుంచి కాదు, పరాకాష్ఠ. నిన్న కాక మొన్న విష్ణుకుమార్ రాజు ఏమన్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మీద నిన్న ఒక నాయకుడు ఆయన మీద ఏం మాట్లాడాడు. అంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు, కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళు తొత్తులుగా పనిచేయాలా? ఇది మోడీకి ఒక బానిసత్వానికి చెందినటువంటి రాష్ట్రం. ఇది స్లాబరిస్గా ఉన్నాము మేము. మాకు ఆత్మాభిమానం ఉంది కదా, అడుక్కోవాలా ఢిల్లీ వెళ్ళి. కాంగ్రెస్ ఎప్పుడు అడుక్కునేలా చేయలేదు, ఇచ్చి పంపించేవారు. మీకు ఏం కావాలి తీసుకోండి అని చెప్పారు. పోలవరం ఇన్నాళ్ళు ఉన్నారు కదా, మీరు చేయలేదు కదా, మీరు చేయలేమండి, మీ చట్టంలో మేము పెట్టాం. యూపీఏలో చట్టంలో పెట్టకపోతే అది కూడా ఇవ్వవు నువ్వు. ఆ రోజు చట్టంలో పెట్టమని చెప్పి ఎవరైనా రికమెండ్ చేశారా? ఎవరు బీజేపీ వాళ్ళు రికమెండ్ చేశారా పోలవరం ఇవ్వండి అని? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రికమెండ్ చేశారా? ఎవరు రికమెండ్ చేయలేదు కదా. దట్ ఈజ్ మేడ్ బై సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, వాళ్ళే చేశారు. మరి చేసిన దానికి చెప్పరు. ఇప్పుడు అయ్యో మనకి ఎంత చేశారు, రాష్ట్ర ప్రజలు వాళ్ళు గుర్తిస్తున్నారు. తప్పకుండా ది డే విల్ కమ్, కాంగ్రెస్కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. అక్కడ ద్రోణరాజ్ శ్రీనివాస్కి పదవా అన్నది పక్క పెట్టండి. కాంగ్రెస్ దేశంలో బతుకుతుంది, ఈ రాష్ట్రంలో కూడా బతికే అవకాశాలు, చక్కగా పాలించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు చెప్పారు సోము వీర్రాజు గారు, తెలుగుదేశం నాయకుల పరస్పర విరుద్ధ స్టేట్మెంట్లు, విష్ణుకుమార్ రాజు గారి విమర్శలు, ఈ ఇండికేషన్స్ అన్నీ అంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు ఉండదు అనే దానికి ఒక నిదర్శనం అని మీరేమైనా భావిస్తున్నారు? పొత్తుల గురించి మాట్లాడుకునే కన్నా రాజకీయంగా వాళ్ళ పొట్లాట్లో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, రాజకీయ అస్థిరత ఏర్పాటు జరుగుతుంది అన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. వాళ్ళు పొత్తులు ఉంటేనేంటి, ఏం పొత్తులు అంటే అవి మీకు అది పొత్తు అన్నది మీకు ఎక్కడైనా కనిపించిందా ఈ 4 సంవత్సరాల్లోని? నిజంగా పొత్తుంటే ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేయాలి. అది ఏం వైరుధ్యమో తెలియదు, అది ఏం పొత్తో తెలియదు. అది పవిత్ర కలయిక, అపవిత్ర కలయిక మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు అపవిత్ర కలయిక వల్ల అధికారంలోకి వచ్చారు. 2004లో మనం మేము వచ్చాం, ప్రజలు గుర్తించారు. ఈరోజు కూడా పరిస్థితి ఏంటి మీకు అందు గురించి డెఫినెట్గా ప్రజలు ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఆలోచించేటటువంటి సమయం ఆసన్నమైంది. హౌ టు రివైవ్ కాంగ్రెస్ ఇన్ ద సెంట్రల్ అట్ ద సేమ్ టైం స్టేట్. రండి, గ్రామాల్లో ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కడు కాంగ్రెస్ కార్యకర్తే. మీకు
తెలుగుదేశం కాంగ్రెస్ తప్పించి వేరే లేదు. ఇవాళ తెలుగుదేశంని ఓడించాలనుకుంటుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ని చేరవలసింది. ఎవరైనా ఏ స్థాయి నాయకుడైనా సరే తప్పకుండా దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. వాళ్ళ నాయకత్వాలు ఎవరి నాయకత్వంలో ఇంత స్థాయికి వెళ్ళగలిగారండి? మా తండ్రి గారి ఉదాహరణ తీసుకోండి. ఒక గ్రామ సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి ఢిల్లీ స్థాయికి, లోక్సభ రాజ్యసభ స్థాయికి వెళ్ళగలిగాడంటే, ఒక ఉడా చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, ఒక ఎమ్మెల్యే 2 సార్లు అవ్వగలిగాడంటే, ఉత్తరాంధ్ర నాయకుడిగా, రాష్ట్రంలో కీలకమైన నాయకుడిగా ఆయన ఎదగగలిగాడంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎదగలిగాడు. అందులో ఆయన ఒక ప్రతిభ పాట చూపించుకోగలిగాడు. ఆయన రాజకీయ చతురత, ఆయన ప్రజల పట్ల ఉన్న అంకితభావం, పార్టీ పట్ల ఉన్నటువంటి లాయల్టీ ఆయన చూపించగలిగాడు. ఆ స్థాయి నాయకుడు అవ్వగలిగాడు. బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. ఇవాళ వైఎస్ఆర్సీపీలో అధ్యక్షుడు అవ్వగలుగుతారా? ధర్మాన ప్రసాదరావు గారు జిల్లా అంతా ఆయన చేతిలో పెట్టాం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పెడతారా వేరే పార్టీలోకి వెళ్తే? ఇవాళ కొనతాల రామకృష్ణ గారు, ఇప్పుడు నాకు మంచి మిత్రులు, ఆయన జిల్లా అంతా ఆయన చేతిలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకో పార్టీ పెడుతుందా? ఇవాళ ఎవరవనేయండి, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, 1 2 3 4 5 అనేది. ఇండివిజువల్గా నేను ఇది అవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీలోనే చేయగలిగింది. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్లో ఇది ఉంది. ఆ 2 పార్టీలు ఎవరు అవుతారు? అక్కడైతే చంద్రబాబు అవుతాడు, లేకపోతే లోకేష్ అవుతాడు. ఇందులో జగన్ అవుతాడు, లేకపోతే జగన్ కాకపోతే వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి తల్లిగారో, ఇంకొక భార్య, లేకపోతే చెల్లో వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అవుతారు? సోనియా గాంధీ చెల్లిలో కూతురు ఇక్కడికి వచ్చి చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడికే ఇస్తారు ముఖ్యమంత్రి. కులం, వర్గం, నిజంగా చెప్పాలంటే కులరహిత, వర్గరహిత, మతరహిత రాజకీయాలు చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడే మీరు చెప్పారు, శ్రీకాకుళం నుంచి తుని దాకా, ఈస్ట్ వెస్ట్ దాకా చాలా బలంగా ఉంటుంది. ఏముంటుందండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నాము. ఇప్పుడు ఆయన మిత్రపక్షం ఇట్లా తెలుగుదేశంతో గతంలో కలిసి పోటీ చేశారు. ఆ రోజు ఏదైతే ఉందో ఈ రోజు కూడా అదే ఉండొచ్చు, అంతకన్నా తగ్గి ఉండొచ్చు, లేదు వేరే రకంగా ఉండి ఇంకో రకంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన పొత్తులో ఉన్నాడు కనుక ఆయన ఇండివిజువల్గా నా పార్టీ, నా సిద్ధాంతం, నా ఇది అని కాకుండా చెప్తూ మిత్రపక్షంగానే ఉన్నాడు కదా. బీజేపీతో కూడా ఆయన ఎంతవరకు మిత్రపక్షంగానే ఉన్నాడు. ఆయన మిత్రపక్షంగా లేరని వాళ్ళు చెప్పట్లేదు, ఇతను నేను లేనని చెప్పట్లేదు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని డిమాండ్ చేశాడు అంతవరకు. సో అది చూద్దాం. ఆయన పార్టీలో ఉండడం మంచిదే, హెల్దీ, హైజెనిక్. ఐ వెల్కమ్ పవన్ కళ్యాణ్ పార్టీ టు ఎస్టాబ్లిష్. ఎందుకంటే కాంగ్రెస్ విలువ తెలుస్తుంది జనాలకి. మీ రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఏంటండి? పెందుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలో 11 ఎకరాల భూమి కబ్జా చేశారనేది, అది ఎంతవరకు నిజమంటారు? ఆ భూమి, ఆ వివాదం ఏంది అసలు? అది వివాదమే కాదు, అది ఇట్స్ ఏ రాంగ్ ఇంప్లికేషన్. ఆ రోజే అధికారులు క్లారిఫై చేశారు. నాకన్నా మీరు అధికారులను వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. దేర్ ఇస్ నో ఇష్యూ. సర్వే అంతా దేర్ ఇస్ నో ఇష్యూ. అధికారికంగా మీదే అని తెలిచారు. అది మా స్వాధీనంలో ఉండేది. మేము చెప్పాం, ప్రభుత్వం ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉంది. అది 11 ఎకరాలు కాదు, 5 ఎకరాలు అది ఉండేది. సో దాన్ని విచారించండి, మీరు నిర్ణయం తీసుకునేది. అదేముంది, దట్ ఇస్ నాట్ కబ్జా ఆర్ ఎనీథింగ్. కబ్జాలు చేయాలంటే మా ఫాదర్ ఉడా చైర్మన్ చేశారు, సగం భూమి మాకు విశాఖపట్నంలో బాధే. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఏం సంపాదించుకున్నామో ఏం లేదో ప్రజలకు తెలుసు. కాబట్టి దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. అది వెంటనే అధికారులు క్లియర్ చేశారు. నేను క్లియర్ చేయడం ఎందుకు? మీ కుటుంబ వివరాలు చెప్పండి. ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు? నాకు భార్య, 2 పిల్లలు. అమ్మాయికి వివాహం అయింది, 2 అమ్మాయిలు. మా అబ్బాయి కూడా వాడు ఎంబీఏ చేశాడు, బీటెక్ చేసి విప్రోలో చేసేవాడు. ఎంబీఏకి యూఎస్ వెళ్ళి అక్కడ ఎంబీఏ చేసుకుని అక్కడ జాబ్ చేసుకుని ఆన్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఇండియాకు వచ్చాడు. ఇండియాలోనే ఇప్పుడు చేస్తున్నాడు. వాడికి కూడా వివాహం నిశ్చయం అయింది. అది కూడా త్వరలోనే ఏప్రిల్ మాసంలో, డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ చేస్తాం. అట్లాగే నాకు అన్నదమ్ములు మొత్తం 3, అందులో ఒక అతను కాలం చెందాడు. 2 కూడా భార్య పిల్లలతోటి వాళ్ళు చక్కగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా, మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీ. అలాగే మాకు సిస్టర్స్ 2, మా బావలు 2, వాళ్ళు మా సిస్టర్స్, వాళ్ళ కుటుంబం. ఇది అందు గురించి
చాలాగా మాకు వాళ్ళ యొక్క ప్రోత్సాహం మాకు మా కుటుంబ సభ్యులందరూ కూడా. లక్కీగా ఏంటంటే నా భార్య కూడా షీ కేమ్ ఫ్రమ్ ది పొలిటికల్ ఫ్యామిలీ కనుక ఎక్కువ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆ సాధక పథకాలన్నీ కోన ప్రభాకర్ గారు వాళ్ళ మనవరాలు కనుక, రఘుపతి వాళ్ళ అన్నయ్య కూతురే. సో కాబట్టి ఇది అలాగే మాకు మా చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అట్లాగే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాటనాట్. మీరు పుస్తకాలు ఇవి బాగా చదువుతారా? మా నాన్నగారు ఆధ్యాత్మికంగా కానీ మా నాన్నగారు ఒకటి నేర్పారు. ఆయన చెప్పడం అంటే ఇది ఆయన నేర్చుకుంది. నేను ఎప్పుడు కూడా 1986లో నా మ్యారేజ్ అయింది. 87 వరకు నేను నిలబడే ఉన్నాను ఎప్పుడు. ఆయన నిలబడమని ఎప్పుడు ఏం చెప్పలేదు నాకు. అంతమంది కార్యకర్తలు ఉన్నా నేను వెళ్ళి కూర్చొని కాదు. ఒకరోజు అలాంటి వ్యక్తి ఒక అతను, శ్రీనిబాబు ఎంతసేపు ఇండియాలో నిలబడతాడు, కూర్చోమనొచ్చు కదా మీరని. నేను కూర్చోమనాలి వాడి ఇంటి దగ్గర వాడిని, లేకపోతే నిలబడమనాలి, నేనేం చెప్పానా. అప్పుడు అందరితో పాటు వెళ్ళి అలా కూర్చునేవాడిని. అలాగే అక్కడ కూర్చోలేదు, పక్కన కుర్చీ వేసుకుని కూర్చోలేదు. నేను కార్యకర్తగానే పెరిగాను. ఎవరైనా వస్తే వాళ్ళకి కాఫీలు అందించడం, అలాగే ఎవరికైనా ఏదైనా వస్తే నేను ఆయన చెప్పాలంటే ఆర్గనైజేషన్లో రాచి రంపాన్ని పెట్టేశారు. అందుకంటే ఆర్గనైజేషన్ అంటే పడి చేస్తాను ఇప్పుడు కూడా నేను. కాబట్టి ఆయన చెప్పాలంటే నాకు మా తండ్రి గారే పెద్ద బాలశిక్ష. తర్వాత కుటుంబ వ్యవస్థ మీద సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి వాడిని. కొన్ని నిబంధనలు, కొన్ని పద్ధతులు, వచ్చే వాళ్ళని ఆదరించడం, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇదంతా ఒక కుటుంబం కిందే మమ్మల్ని పెంపకం చేశాడు. ఇట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. నేను ఇంతకుముందు అడిగినట్లు మీరు పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు బాగా చదువుతారా? అంటే ఒకటండి, మా తండ్రి గారు ఆయన ఏం చెప్పేవారంటే, నువ్వు రాజకీయవేత్తగా, ప్రజల ప్రతినిధిగా లేదా పార్టీలో ప్రతినిధిగా ఇవాళ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరైనా చెప్పినటువంటి విషయాలనే సేకరించి నువ్వు లోపలికి పంపించుకోవాలి, లేదా నువ్వు పుస్తక పఠనమైనా చేయగలగాలి. చేసిందే నీకు లోపలికి వెళ్తే మళ్ళీ అది రీప్రొడ్యూస్ అవ్వాలి. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతావు? నువ్వు 4 ముక్కలు చెప్పాలన్నా, పార్టీ గురించి చెప్పాలన్నా, సమాజం గురించి చెప్పాలన్నా, లేదు వేరే ఇంకా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడాలన్నా చేయాలి. అందు గురించి నేను పుస్తకాలు వీలైనంత మటుకు చదవనందుకు నేను అలవాటు పడ్డాను. ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో 4 అక్షరాలు చదివి లోపల పంపించుకునే కార్యక్రమం చేసుకున్నాను. అది మా తండ్రి గారి దగ్గర నుంచి ఆయన సూచన మేరకే నేర్చుకున్నటువంటిది. అది ఇప్పుడు కొంచెం హ్యాబిట్గా కూడా మారింది. 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా విభజన కోపం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద తగ్గింది. వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం సంపాదిస్తుందని ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ఘంటాపథంగా చెబుతున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతసేపు నన్ను ఇంటర్వ్యూ చేసి ముఖాముఖిగా నాలో ఉన్న ఆలోచనలు, భావాలు, భవిష్యత్ కార్యక్రమాలు, పార్టీ మీద నాకు ఉన్నటువంటి ఆలోచనలు, అట్లాగే ప్రజల పక్షాన ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చెప్పేటటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి ఐ డ్రీమ్ మీడియా వాళ్ళని, మిమ్మల్ని జర్నలిస్ట్గా మీ సిబ్బందిని, అట్లాగే మీ యాజమాన్యాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇందులో చాలా చక్కగా నాకు మాట్లాడే అవకాశం కల్పించారు. సంతోషం.